వైసీపీ నేతలు ఇవాళ అమరావతి వెళ్ళారు. అమరావతి వెళ్ళడం తప్పు పట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్ రాజధాని కాబట్టి ఆ రాజధానిలో వెళ్ళారు. కానీ వాళ్ళు వెళ్ళిన ఇంటెన్షన్ రాజధానిలో పనుండో లేకపోతే రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూడడానికో కాదు. రాజధానిలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి లేదా అక్కడికి వచ్చే పెట్టుబడుల మీద ఎఫెక్ట్ అయ్యేలాగా అల్లరి చేయడానికి ఒక కుటిలమైన కుతంత్రంతో వెళ్ళారు. ఎందుకంటే అమరావతి శరవేగంతో దూసుకుపోతోంది, రాజధాని నిర్మాణ పనులు శరవేగంతో దూసుకుపోతున్నాయి. అది అన్స్టాపబుల్గా వెళ్ళిపోతుంది, ఇంకా వీళ్ళ వల్ల కావట్లా. 3 రాజధానుల నుంచి మావిగన్ అనేదాకా వచ్చారు. మావిగన్ కాదు బోవిగన్ కాదు అని చెప్పేసి ఎవరు పట్టించుకోవాలి, అసలు అది మిస్ఫైర్ అయింది. సొంత పార్టీ వాళ్ళే నవ్వే పరిస్థితికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి నిన్ను ఆయన తాబేదారులని. దాంతో ఏం చెయ్యాలో దిక్కుతోచ పరిస్థితుల్లో డైలమాలో పడ్డారు. పడి ఎలాగైనా అమరావతిలో మళ్ళీ చిచ్చు రాజేయాలి, ఏదో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలి అని ఆ మధ్య ఆ పెనుమాక ప్రాంతానికి చెందిన ఒక 40-50 మంది రైతుల్ని పిలిపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మధ్య ఏముందిలే, ఒక 4 రోజుల క్రితం, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, 4 రోజుల క్రితం అనే దాన్ని గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. 4 రోజుల క్రితం పిలిపించుకొని వాళ్ళకి ఏదో అక్కడ సమస్య ఉన్నట్టు, ప్రభుత్వం వాళ్ళ భూముల్ని లాక్కోవడానికి బలవంతంగా ప్రయత్నిస్తున్నట్టు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి మొర పెట్టుకున్నట్టు ఒక పిక్చర్ క్రియేట్ చేశారు. సరే అయిపోయింది. ఆ రోజు సాయంత్రమే ఆ వెళ్ళిన రైతుల్లో ఒక రైతు వచ్చేసి లేదు నా భూమి ఇచ్చేస్తాను ప్రభుత్వానికి అని వచ్చి మరీ ఇచ్చెళ్ళాడు. దాంతో డైలమాలో పడ్డారు, ఇదేంట్రా బాబు ఇది కూడా రివర్స్ అవుతుంది అని. నిజానికి బాధ్యత గల పార్టీ అయితే రాజధాని నిర్మాణం శరవేగంతో వెళ్ళిపోతోంది, మనం కూసిన తప్పుడు కూతలకి మనం చేసిన 3 ముక్కలాటకి జనం మనల్ని చెంపదెబ్బ కొట్టారు, ఇకనైనా బుద్ధి తెచ్చుకుందాం, కనీసం ఈ విషయంలోనైనా వెనక్కి తగ్గుదాం, రాజధాని అభివృద్ధికి సహకరించకపోయినా సైలెంట్గా ఉందాం అని చెప్పి అనుకొని కామ్గా ఉండుంటే వాళ్ళ మానాన్ని వాళ్ళు పని చేసుకునేవాళ్ళు. ఎవరైనా వచ్చి ఒకళ్ళిద్దరు రైతులు గేల మీ పార్టీ సానుభూతులు ఉంటారు, పరుగులు ఉంటారు కదా, ఉండకూడదనేం లేదు, వచ్చి ఇట్లా భూమి కొంతమంది ఇవ్వలేదు కదా, అది నోటిఫికేషన్ ఇచ్చి తీసుకుంటా ఉంటున్నారు, మరి అంటే ఇవ్వండి ఎంత దాకా వచ్చినాక ఏముంది ఇచ్చేసి మీకు కావాల్సింది ఏంటో బెనిఫిట్స్ అడిగి తీసుకోండి అని చెప్పడం హుందాగా ఉంటుంది. అలా కాకుండా ఇంకా రెచ్చగొట్టాలని ఇంకా చిచ్చు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి వ్యూహం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇష్యూస్ లేవు, అనుకునే అస్త్రాలన్నీ పోయినాయి, ఇక మిగిలింది రాజధాని అస్త్రమే, అది కూడా పోయింది. దాంట్లో ఎలా చిచ్చు పెట్టాలి అనే దీంట్లో ఆయన రెచ్చగొడుతున్నాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే గుంటూరు, బాపట్ల, కృష్ణ, ఎన్టీఆర్, కనీసం ఈ 4 జిల్లాల నేతలకైనా కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలి కదా, ఇంగిత జ్ఞానం అయితే ఉండాలి కదా. ఆ జగన్మోహన్ రెడ్డి గారు వేసే ట్రాప్లో వీళ్ళు పడి మీ ప్రాంతంలో కడుతున్న రాజధాని మీద మీరే విషం చిమ్ముకుంటే అంతకంటే ఏ పదంతో మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లా. మీ దిగజారుడుతనాన్ని, మీ చెంచాగిరిని, మీ తాబేదారు లాంటి మీ వ్యవహారాన్ని ఏ మాటలతో చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి. తన ప్రాంతాన్ని విమర్శిస్తే ఎవడు భరించలేడు, తన భాషని విమర్శిస్తే ఎవడు భరించలేడు, తన తల్లిని విమర్శిస్తే ఎవడు భరించలేడు, తన ఊరిని విమర్శిస్తే ఎవడు భరించలేడు. అలాంటిది మీ ప్రాంత రాజధాని మీద మీరే విషయం కక్కుంటున్నారంటే ఇక దాన్ని చాలా పెద్ద పదాలు వాడాలి లెక్క ప్రకారం. కాకపోతే నాకు కొంచెం పరిధులు సంస్కారము అడ్డొస్తున్నాయి. సో ఇది ఇదమిద్దంగా స్టోరీ. అయితే వీళ్ళు వెళ్ళారు,
వెళ్తే అక్కడ రైతులు అడ్డుకున్నారు. మీరు రావద్దు, గో బ్యాక్ అని అడ్డుకున్నారు. మూసుకుని వచ్చేయాలి. వాళ్ళ మీద రాళ్ళు విసిరారు, రైతుల మీద కోడిగుడ్లు విసిరారు. అంటే వీళ్ళు వెళ్తూనే రాళ్ళు వెంటేసుకెళ్లారు. రాళ్ళు వెంటేసుకెళ్ళవే కాదు, రాళ్ళు విసిరే గ్యాంగ్ను కూడా తీసుకెళ్లారు. అంటే ఈ నాయకులు, వైసీపీ నాయకులు నాయకులుగా మాత్రమే వెళ్ళరా, రౌడీలని, దాడులు చేసే గూండాలని, గులకరాయి ఎక్స్పర్ట్స్ని, కోడికత్తి ఎక్స్పర్ట్స్ని, ఇంక ఇలాంటి ఎక్స్పర్ట్స్ చాలా మంది ఉన్నారు అందులో. వాళ్ళని తీసుకుని వెళ్ళి రైతుల మీద రాళ్ళు రువ్వే ప్రయత్నం చేశారు. అయినా రైతులు వెనక్కి తగ్గల. వెళ్ళిన వాళ్ళలో రౌడీ షీటర్లు ఉన్నారు, రౌడీ షీటర్ల కొడుకులు ఉన్నారు, చాలా మంది ఉన్నారులే. ఇంకా ఆ చిట్టా ఎందుకు తీయడం. వాళ్ళు వెళ్తుంటేనే చూడండి రైతులు ఎంత ప్రశాంతంగా నిలబడ్డారో బ్లాక్ నిరసన వీటితో. అయినా సరే రైతుల్ని గూండాలంటాడు అంబటి రాంబాబు గారు. రైతులు గూండాల్లా మా మీద దాడి చేశారంటాడు ఇంకొక నాయకుడు. దాడి చేసింది వీళ్ళు, అడ్డుకోబోయిన పోలీసులను కొట్టింది వీళ్ళు. ఒక పోలీసు స్పృహ తప్పిపోయాడు వీళ్ళ దెబ్బలకి. రివర్స్లో వీళ్ళే మళ్ళీ టీడీపీ వాళ్ళే పోలీసులు కొట్టారంటారు. ఎవరైనా అధికారంలో ఉన్నవాళ్ళు పోలీసులను కొట్టుకుంటారా? జాగ్రత్తగా ఉంటారు కదా. పైగా అమరావతి రైతులకి అంత తిరగబడే స్వభావమే ఉంటే, అమరావతి రైతులకి అంత తిరగబడి కొట్టేంత స్వభావం ఉంటే ఎప్పుడో మీకు వాసిపోయేది. ఎప్పుడో మీకు తలలు పగిలిపోయాయి, కాళ్ళు విరిగిపోయాయి. ఇక అదీదం లేదు. మీరు ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు కాదు, తిరగడం కాదు, అసలు ఉండేవాళ్లే కాదు మీరు కానీ మీ నాయకుడు కానీ. ఆ ప్రాంత రైతులకి ఆ కొట్టడం తిట్టడం చేత కాదు కాబట్టి మీ ఆటలు సాగాయి. ఇక వీళ్ళు చెప్పే మాట ఏంటంటే, మాకు ఎవరో వచ్చి చెప్పారు, అక్కడ రైతుల్ని వివరాలు అడిగి తెలుసుకుందామని, రైతులతో మాట్లాడదామని, క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, అబ్బా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని వెళ్ళారంట. జగన్ ఒక పరిరక్షణ కమిటీ వేశాడంట రైతుల విజ్ఞప్తి పేరకు. కనీసం సిగ్గు, ఎగ్గు, నీతి కొన్నన్నా అడ్డు ఉండాలి కదా. విలువలు లేకపోయినా వలువలన్నా ఉండాలి కదా ఒళ్ళు దాచుకోవడానికి. అవి కూడా ఇటు చేసిపోతే ఎట్లా? 1631 రోజులు 29,000 మంది రైతులు, 33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులు, 29 గ్రామాల రైతులు దీక్షలు చేస్తే, ఉపవాసాలుంటే, తన్నులు తింటే, పోలీసులు, దొంగ పోలీసులు, మీరు సృష్టించిన గుండా పోలీసులు కూడా వాళ్ళ మీద దాడులు చేస్తే, డొక్కలో తంతే, కడుపులో తంతే, కాళ్ళు ఇరిస్తే, చేతులు ఇరిస్తే, బాత్రూమ్ మీద డ్రోన్లు ఎగరేస్తే, దళిత రైతుల మీద, దళిత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు పెడితే, ఆనాడు లేవని నోళ్లు ఈనాడు లెగుస్తున్నాయే. పైగా క్షేత్రస్థాయి పరిశీలన, పరిరక్షణ కమిటీ అంట. ఎవరిని పరిరక్షించడానికయ్యా కమిటీ? జగన్మోహన్ రెడ్డిని పరిరక్షించడానిక? ఆ పరిరక్షణ కమిటీలో ఉండడానికి మీకు లేదా? తగుదునమ్మా అని వెళ్ళారు. రోడ్డు మీద కనీసం వాళ్ళు తినడానికి లేకుండా చేస్తే, నడి రోడ్డు మీద నీళ్లు పోసి రోడ్డు కడుక్కుని అన్నం తిన్నారయ్యా రైతులు. ఆ రోజు గుర్తురాలేదా? తెలియదా మీకు? చేసింది కూడా మీ వాళ్లే కదా. రైతులు పడుకుంటేది యాత్ర చేసినప్పుడు న్యాయస్థానం నుంచి దేవస్థానం అని వాళ్ళు టెంట్లు వేసుకుంటే టెంట్ పీకేశారు. అప్పుడు తెలియలేదా మీకు? మళ్ళీ అరసవిల్లి వెళ్తూ ఉంటే రాజమండ్రిలో పెట్రోల్ పొట్లాలు వేయలే రైతుల మీద. అప్పుడు గుర్తురాలా మీకు రైతుల పరిరక్షణ? ఏ మొహం పెట్టుకుని వెళ్ళారు అక్కడికి? కనీసం మనకు అక్కడికి వెళ్ళే నైతికత ఉందా? వెళ్ళండి, రాజధానిగా పనులు చేసుకోవడానికి వెళ్ళండి, సెక్రటరియట్లో పని ఉంటే వెళ్ళండి, అట్లా పౌరులుగా ప్రజలుగా వెళ్ళండి. కానీ అక్కడేదో పెద్ద రైతులకు అన్యాయం జరిగిపోతున్నట్టు వాళ్ళ తరపున ఉద్యమించడానికి, పరిరక్షించడానికి వెళ్ళినట్టు మీకు ఆ నైతికత లేదు. అక్కడ అసలు మీరు అంతదాకా వెళ్ళడం కూడా ఎక్కువే. మీరు రైతులు మిమ్మల్ని అక్కడి దాకా రానిచ్చారంటే మీరు చేసిన అకృత్యాలకి, మీరు చేసిన పాపాలకి. నేను చెప్తున్నా కదా, 2024లో మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత
మళ్ళీ ఇలాంటి డిబేట్ మళ్ళీ ఒకటి పెట్టాల్సి వస్తుందని నేను కలలో కూడా అనుకోలే. మీరు అంతగా అక్కసు వెలగక్కుతున్నారు ఆ ప్రాంతం మీద, అంతగా విషం కక్కుకుంటున్నారు ఆ ప్రాంతం మీద. కేవలం కుట్రే. అభివృద్ధిని అడ్డుకోవాలి, పెట్టుబడులను అడ్డుకోవాలి, వచ్చే వాళ్ళని బెదిరించాలి, లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేయాలి, అలజడి రేకెత్తించాలి, మిగతా ఇష్యూస్ అన్ని డైవర్ట్ అవ్వాలి. ఎప్పుడు జనంలో ఏదో ఒకటి ఇటువంటి అలజడుల గురించే చర్చ జరగాలి. అసలు కొన్నిసార్లు అనుమానం వస్తూ ఉంటుంది. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు చూస్తుంటే ఈ ఘటన వెనకల కూడా ఏదైనా కుట్ర ఉందేమో అని డౌట్ వస్తుంది. ఏవో జరుగుతున్నాయి కదా, చావులు, కొట్లాటలు జరుగుతున్నాయి కదా, వాటి వెనక కూడా ఏమన్నా కుట్రలు, హస్తాలు ఉన్నాయేమో అని డౌట్ కలుగుతుంది వీళ్ళ శకలు చూస్తుంటే. ఈ చర్చలో మనతో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. అలాగే అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు, సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ పోతుల బాలకోటయ్య గారు ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఖమ్మంపాటి శిరీష్ గారు ఉన్నారు. అలాగే గురునాథం గారు చాలా ఫెమిలియర్ పర్సన్. నేను కావాలనే ఇవాళ గురునాథం గారిని కూర్చోబెట్టా. ఎవరి గురునాథం గారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 3 రాజధానులు కావాలని ఉద్యమం చేసిన గురునాథం గారు. అయ్యా గురునాథం గారు నమస్కారం. సో నమస్కారం వెంకటకృష్ణ గారు. ఆ తర్వాత ఆయన రియలైజ్ అయ్యారో లేకపోతే లేదు ఇది ఈ విధానం సరికాదనుకున్నారో తెలియదు, కానీ తర్వాత ఇప్పుడు టీడీపీలో చేరారో లేకపోతే చేరలేదో తెలియదు, కానీ వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు అమరావతి రాజధాని అనే విధానానికి కట్టుబడి ఉన్నారు. సో ప్రస్తుతానికి ఈ చర్చలో ఇది. అయితే ముందుగా బాలకోటయ్య గారు నమస్కారం. సార్, అమరావతిలో అల్లర్లు, అమరావతిలో గొడవలు అనే ఈ తరహా చర్చ పెట్టాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఇక భవిష్యత్తులో ఉండదు అనుకున్నా. 2024 జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోగానే ఇక అనుకున్నా అమరావతికి సంబంధించి ఇక ఇలాంటి చర్చ ఉండదు, అభివృద్ధి లేకపోతే ఎక్కడన్నా ఏమన్నా ఇబ్బందులు లేకపోతే అటువంటి ఏమైనా పెట్టాల్సి వస్తుంది అనుకున్నా, కానీ ఈ రకమైన ఇవి పెట్టాల్సి వస్తుందని నేను అనుకోలే. సో ఇవాళ జరిగిన దాని మీద మీ క్లారిఫికేషన్ ఏంటి? ఎందుకంటే మీరు అక్కడ చైర్మన్గా ఉన్నారు కాబట్టి క్లారిఫికేషన్ ఏంటి? వెంకటకృష్ణ గారు నమస్తే. నమస్తే. డిబేట్లో ఉన్న మిత్రులకి పెద్దలందరికీ నమస్కారాలు. నిజానికి మీరన్నట్టుగా ప్రజా రాజధాని అమరావతి మీద 2024 ఎన్నికల్లో ప్రజలు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత, అమరావతి ఏకైక రాజధాని నిర్ణయించిన తర్వాత అమరావతి మీద చర్చ పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు, ఉండకూడదు కూడా. ఏదైనా గింటే అమరావతిలో జరిగే పనుల మీద ఏమన్నా ఆరోపణలు ఉంటే ఆరోపణల మీద చర్చ జరుగుతుంది. నిజానికి ఏంటంటే ఇవాళ అంబటి రాంబాబు గారు ఇత్యాది నాయకులు రైతు పరిరక్షణ కమిటీ పేరు మీద వెళ్ళారు. ఇది రైతు పరిరక్షణ కమిటీ కాదు, రాజధాని భక్షణ కమిటీ. మీరు ఒకసారి ఈ ఎన్నికల్లో కూడా చూడండి. ఒకటేమో అంబటి రాంబాబు గారు, ఈయన చంద్రబాబు నాయుడు గారి తల్లిని తండ్రిని నీతిబాహ్యమైన మాటలతో నిన్న మొన్ననే తిట్టారు. రెండో వ్యక్తి దేవినేని అవినాష్ గారు, వంగవీటి మోహనరంగ హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న దేవినేని నెహ్రూ గారి తనయుడు దేవినేని అవినాష్ గారు. 3 పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, ఈయన మరీ మహానుభావుడైన ఈయన ఈవీఎంలోనే ధ్వంసం చేసి జైలుకు వెళ్ళి వచ్చిన వ్యక్తి. ఏనాడు అమరావతి మాట ఈయన నోట రాల. 4 మొండితోక అరుణ్ కుమార్ గారు ఎమ్మెల్సీ, ఈయన ఏకంగా 3 రాజధానులు కావాలని పాదయాత్రలు చేసిండు. వాళ్ళ అన్నగారైన ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావుని అంటబెట్టుకొని నందిగామ శ్యామలోనే అమరావతి గ్రామంలో ఉండి అమరావతి రైతు బిడ్డలు పుట్టి, ఇంకో మాట కూడా చెప్తా, అమరావతికి నందిగాం సురేష్ గారు ఎంపీ హోదాలో నందిగాం వచ్చినప్పుడు రైతులు దీక్షా శిబిరం పెట్టారు. 14 మంది రైతులు నందిగాం సురేష్ కి గులాబీ పువ్వు ఇవ్వటానికి, అంటే జై అమరావతి అని ఒక గులాబీ పువ్వు ఇవ్వటానికి వెళ్తే
14 మంది రైతుల్ని పేరు పేరున కమ్మల్ని సెలెక్ట్ చేసి 14 మంది మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి 30 రోజులు జైలు పెట్టారు. ఈ మహానుభావులు ఈ రోజున అమరావతిలో రైతులను పరామర్శించడానికి వెళ్తున్నారు. నేను ఆ మాట అడుగుతాను వెంకటకృష్ణ గారు, భావ ప్రకటన స్వేచ్ఛ వైసీపీ నాయకులకే ఉంటుందా, అందరికీ ఉంటుందా? నాడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో పర్యటించేటప్పుడు రాళ్ళేసి చెప్పులేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? డీజీపీ ద్వారా, గౌతమ్ సవాంగ్ ద్వారా ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. ఈ రోజు కూడా అమరావతి రైతులకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి నిరసన వ్యక్తం చేశారు. నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? మా కార్యకర్తలకు బీపీ వస్తుంది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కూడా అమరావతి రైతులకు బీపీ వచ్చింది, రాజధాని ప్రాంత రైతులకు బీపీ వచ్చింది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు బీపీ వచ్చింది, బాలకోట ఇలాంటి వాడు కూడా బీపీ వచ్చింది. తప్పేంటి సార్? ప్రజలు వగచి ఏడ్చి కల్లెర్రబడి అరే ఎవ మీద చెయ్యేసి అరెస్ట్ చేసి మహిళల కొంగులాగి జాకెట్లు దించి ఇదే డిబేట్ లో ఉంది. సోదరి అడగండి, ఎక్కడ చెయ్యేసి అరెస్ట్ చేశారు? అంత కదా అమ్మాయి చున్నీతోనే ఉరిపెట్టి చంపే ప్రయత్నం చేశారు శిరీష్ అని. రాయపాటి శైలజ గారి చీరలాగారండి, చేశారు. అవును, ఒత్తి కడుపులో కాలేస్తున్నారు. అలాంటి ఒక రాకాసి పరిపాలన ఏనాడు పరామర్శించండి వెళ్ళారు? ఏ రైతు కమిటీ పెట్టారు ఆ రోజున? మీరు రాజధాని రక్షణ కమిటీని ఏమైనా పెట్టారా? ఒక క్యాబినెట్ మంత్రి వెళ్ళాడా? ఒక అమ్మడి రాంబాబు వెళ్ళాడా? పిన్నెల్ వెళ్ళాడా? పోనీ మొండితోకి వెళ్ళాడా? ఏ తోక వెళ్ళిందంటున్నా? జగన్మోహన్ రెడ్డి గారు ఉసుకో అంటే ఉసుకోనేనా? నేను మళ్ళీ చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, దీని వెనక హిడెన్ ఎజెండా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు కూడా అల్లరి చేయటానికే వెళ్ళారు. మీకు అక్కడ రాజధాని పెనమాక మహిళలు మాట్లాడుతున్నారు, ఉండవల్లి మహిళలు మాట్లాడుతున్నారు. నిజానికి రాజధానికి 2015 భూములు ఇవ్వటానికి నిరాకరించిన రైతులు న్యాయస్థానాలకు వెళ్ళారు. ఈ రోజున భూముల అవసరం వచ్చి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది, భూసేకరణ నోటిఫికేషన్. ఆ ఇబ్బందుల్ని మీరు ఇంటే వినవచ్చు, తప్పు లేదు. కానీ దాన్ని సాగు చూపించుకొని రాజధాని రైతులు ఏదో పిలిచారంట. ఎవరు పిలుస్తాడు? అమ్మడి రాంబాబు గారు. అసలు నిన్ను పిలిచేవారు ఎవరు? ఆ ప్రాంత రైతువు కాదా నువ్వు? ఆ ప్రాంత ప్రజాప్రతినిధి కాదా? ఏనాడైనా పరామర్శించావా? ఉన్నారు కదా అక్కడ. మీరు శ్మశానం అన్నారు, ఎడారన్నారు, కమ్మల్లా అన్నారు, వేసేదన్నారు. దుర్మార్గులారా, అమరావతిలో వేసేదన్నారన్నారు. ఎందుకు వెళ్తున్నారు మీరు? ఎందుకు వెళ్తున్నావు? అమ్మని పోనీ ఆ మాట ఖండించావా నువ్వు? ఒక్క మాట అయినా ఖండించారా ఈ వెళ్తున్న వాళ్ళు? ఇప్పటికీ కూడా మీరు ఎందుకు వెళ్తున్నారో మీకు తెలియదు. మీరు జగన్మోహన్ రెడ్డి ఉసుకో అంటే ఉసుకోనే. ఇంత దుర్మార్గమైన పరిపాలన మీ పరిపాలన సాగిన తర్వాత మీరు ఏం చేస్తారు? వెళ్ళి అక్కడ ఏదో ఒక అలజడి చెయ్యాలండి, అలజడి చెయ్యాలి. ఒక శాంతి భద్రతను విఘాతం కలిగించాలని ఒక కుట్రకోణమే. కాబట్టి నేను ఒక్క మాట చెప్తున్నా వెంకటకృష్ణ గారు, ఈ రోజున రైతులు చేసిన నిరసనకి హ్యాండ్స్ అప్, అభినందనలు తెలియజేస్తున్నా. ఆ రాజధాని తల్లులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తప్పనిసరిగా ప్రతిబంధకులు ఎప్పుడు కూడా రాజధాని అమరావతిలో కాళ్ళు పెట్టడానికి వీల్లేదు సార్. ఇలాంటి సంఘటనలు మళ్ళీ చూస్తారు, చూపిస్తాం. వస్తే అట్లాంటి ప్రయత్నాలు జరిగితే వాళ్ళు చేస్తే. రైట్. శిరీష, గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. శిరీష, ఇవాళ అంటే నాకు ఎవరో మెసేజ్ పెట్టారు, వాళ్ళు వస్తే అడ్డుకోలేదండి, రండి చూడండి, పరిశీలించండి, అమరావతికి జై అని రండి అని మాత్రమే అన్నారండి. రాళ్ళేశారు, మహిళల మీద దాడి మొదలెట్టారు, దాంతో మేము అడ్డుకోవడం మా వాళ్ళు అడ్డుకున్నారని చెప్పారు. మీరు ఉండే ఉంటారు అక్కడ. అసలు ఏంటి, వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళకి వచ్చే అర్హత ఉందా, మీ ఒపీనియన్ ఏంటి? వెంకటకృష్ణ గారు, ముందుగా మీకు అలాగే ప్యానెల్ లో ఉన్న సోదరులు ముగ్గురికి అలాగే ఏబిఎన్ వీక్షకులకి నా నమస్కారాలండి. ఈ రోజు మేము అనేవాళ్ళం ఇక్కడ మీడియా ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నాం, గౌరవప్రదంలో కూర్చున్నాము అంటే దానికి మీడియా అనే సపోర్ట్ మా వెనకాల ఉండబట్టి ఆ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి 2019 to 2024 ఎలక్షన్ అయ్యే వరకు కూడా మీడియా అనేది మా వెన్నంటి ఉండబట్టి మేము ఈ రోజు ప్రాణాలతో బ్రతికి బట్టగట్టి గౌరవప్రదంగా మీడియాలో ముందు కూర్చుని ఉన్నామండి. సో దానికోసం నేను మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు అడిగారు చూడండి ఇప్పుడు ఈ క్వశ్చన్, యాక్చువల్ గా వాళ్ళ నాయకుడు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఆయన చెప్తుంది ఏంటి, మేము వస్తే అమరావతిని మార్చుతాం, రాజముద్ర వేసినా గానీ మేము మార్చుతాం,
మేము బావిగలికి శ్రీకాకుళం లేదంటే వైజాగ్ వెళ్ళిపోతాం, ఇలాంటి మాటలు ఇప్పుడు కూడా ఆయన చెప్తూనే ఉన్నాడు. ఇలాంటి సమయంలో వీళ్ళు ఇక్కడికి ఏ రైతుల క్షేత్ర పరిశీలన కోసం వీళ్ళు వస్తున్నారండి? అలా వచ్చే వాళ్ళు ముందుగా చేయాల్సింది ఏంటి? వాళ్ళ నాయకుడి నోటి నుండి గతంలో మనం తప్పులు చేస్తున్నాము, వాళ్ళని ఇష్టారాజ్యంగా హింసలు పెట్టాము, డ్రోన్లు స్నానాలు చేస్తున్న స్త్రీలు మహిళలు స్నానాలు చేస్తుంటే బాత్రూమ్ డ్రోన్లు ఎగరేసాము, చీరలు పట్టుకొని లాగిపిచ్చి ట్రక్కుల్లో పడేసాము, చున్నీలు పట్టుకొని మెడలకు ఉరిలేసి గేదెలను కట్టేసినట్టు రైందంతలో తాడులతో కట్టేశాము, పొత్తి కడుపులో బూటకాలతో తన్నించాము, దళిత రైతులు ఎక్కడికైనా అడిగినందుకు చేతులకు సంఖ్యలు వేసాము. ఇంకా చెప్పాలంటే యువత ఎవరైనా సరే ఉద్యమంలోకి వస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి యువతను అనే వాళ్ళ భవిష్యత్ అంధకారమయంగా మనం మార్చాము. ఇంకా చెప్పాలంటే ఎస్సీల మీద SC/ST కేసులు పెట్టాము. వాళ్ళ కన్నీరు మున్నీరుగా 1631 రోజుల పాటు వాళ్ళ కన్నీరు మున్నీరు అయింది. మనమేం పరదాలు కట్టుకొని వెళ్ళాము అక్కడికి వాళ్ళ మొహం చూడకుండా. మనం పెట్టిన టార్చర్కి ఒక 270 మంది పైగా రైతులు ప్రాణాలు వదిలారు. కాబట్టి నిన్నగాక మన వేసల రాజధాని అని చెప్పి మనం ఉన్నాము, సంకర్ జాతితో పోల్చాము. కాబట్టి మన స్టాండ్ ఏంటనేది మీరు ఒకసారి మీడియా ముందుకు వచ్చి చెప్పి ప్రక్షాళన చేసుకొని ఆ రైతులకి సారీ చెప్పటమో వాళ్ళ దగ్గరికి వెళ్ళడమో చేద్దాము. మా స్టాండ్ ఇది అని చెప్పి వాళ్ళు నమ్మాలి, నమ్మిన తర్వాతే మేము వెళ్తాము అని చెప్పి వీళ్ళు రావాలి. అదేమీ చేయకుండా వీళ్ళు వచ్చి వస్తూనే బ్లేడ్ బ్యాచ్ ముఠాని, గంజాయి బ్యాచ్ ముఠాని వెంటేసుకొని ఆ దేవినేని అవినాష్ ఇతను పార్టీ ఆఫీస్ టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళల్లో ఇతను ఉన్నాడు. ఇప్పుడు బాలకోట అన్ని చెప్పినట్టు ఇలాంటి వ్యక్తుల్ని వెంటేసుకొని ఆ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ని ఇప్పుడు కరకట్ట మీద ఫ్లెక్స్లు పగలగొట్టారు సార్. అది ఇంత పెద్ద రాడ్లు తీసుకొని ఈ ఫ్లెక్స్లు పగలగొట్టిన వాళ్ళు, బాబు గారి బస్సు మీద చెప్పేసిన వాళ్ళు, శవయాత్ర చేసిన వాళ్ళు, రాళ్లు విసిరిన వాళ్ళు, వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. వీళ్ళని నాయకులు అంటారా, రౌడీలు అంటారా, గూండాలు అంటారా సార్? ఏం పేరు పెట్టాలి వీళ్ళకి? వీళ్లతో పాటు బ్లేడ్ బ్యాచ్ వేసుకొని వచ్చి మా మహిళలు వాళ్ళు చక్కగా ప్లకార్డ్స్ కట్టుకొని గో బ్యాక్, మాకు అమరావతికి జై అని చెప్పి రండి, అమరావతికి మీ స్టాండ్ చెప్పి రండి అన్నారు. మావిగన్ బ్యాచ్ గో బ్యాక్ అన్నారు. ఇందులో తప్పేమైనా ఉందండి? అంటే ఈ మాట కూడా మేము చెప్పకూడదా? చెప్పినందుకు వాళ్ళ ప్రక్కన ఉన్నటువంటి ఆ రౌడీ మోక మా ఆడపడుచులకి అసహ్యకరమైనటువంటి సంజ్ఞలు చేతి వేళ్లతో చూపించడం జరిగింది. వీళ్ళు ఆడబిడ్డలు కదండి, ఎంతైనా ఆత్మాభిమానంతో ఉంటారు కదా. వీళ్ళు ఏంటి అని ప్రశ్నించినందుకు వాళ్ళు ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ గా వచ్చారు సార్. వాళ్ళు చాలా ప్లానింగ్ గా వచ్చి ముందుగా మా వాళ్ళ మీద దాడి చేసింది వాళ్ళు వేసిన రాళ్లు, వాళ్ళు రౌడీ మోకలంతా ప్లానింగ్ గా వచ్చి ఎవరైతే అడ్డుపడుతున్నారో కానిస్టేబుల్స్ వాళ్ళ మీదకి రాళ్లు విసిరారు. వీళ్ళ వచ్చేసి మళ్ళీ అమరావతి రైతుల మీద చెప్పేది నిజంగా మేమే చేయాలనుకుంటే 5 సంవత్సరాలు ఎక్కడ ఒక్క ఫ్లెక్స్ కూడా మేము చిందిన దాఖలాలు లేవు. ఇంకా చెప్పాలంటే ఇదే జగన్మోహన్ రెడ్డి మా ప్రక్కన మాతో కలిసి ఉన్నారు. ఎలా ఉంటారు ఈయన? ఇదే వైసీపీ బ్యాచ్ ఎన్నిసార్లు మా అమరావతిలోని అసెంబ్లీకి రాలేదు? మేము అడ్డుకోవాలంటే అప్పుడు అడ్డుకోలేవా? ఇంతమంది 29,000 మంది ఉన్నాం, ప్రతిరోజు నిత్యం మాకు శిబిరమే మా ఇల్లు. అలాంటప్పుడు వెళ్ళలేవా? అడ్డుకోలేవా? అప్పుడు చేయలేవా? ఇప్పుడు ఎందుకో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చింది? కావాలని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని ఆటంకపరచాలి, విధ్వంసం సృష్టించాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ రోజు రైతు పరిరక్షణ, అసలు రైతు పరిరక్షణ అనేది ఆలోచించాల్సింది ఎప్పుడు సార్? ఎంత హాస్యాస్పదంగా ఉందంటే వాళ్ళు పరిరక్షణ అంటే బూతులాగా వినపడుతుంది నాకైతే. దయ్యాలు వేదాలు వల్లించడం సార్. వేదాలు కూడా కాదమ్మా, బూతే వినపడుతుంది వాళ్ళ నోటి నుంచి. సార్ నేను ఇప్పుడు అడుగుతున్నాను సార్, ఆ రోజు ఆయన ఏంటి దయ్యాలు రక్త పిశాచాలకి మధ్య అదేదో జాతి అని అన్నాడు కదా. వీళ్ళే జాతికి పుట్టారు సార్? వీళ్ళదే జాతి? సంకర జాతి అంతకు మించి ఎవరైనా ఉందా? ఎవరైనా నువ్వేమైనా మాట్లాడు, నీకు మాట్లాడే అర్హత ఉంది, మాట్లాడు. ఉంది సార్. అందుకే ఆ రోజు వేసల రాజధాని అన్నారు. వీళ్ళు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ఇదే అంబటి రాంబాబు నిన్నగాక మొన్న కొండవీటి వాగు పరిశీలనకి వెళ్తున్నానని చెప్పి వెళ్ళి మునిగిపోతుందంట. చంద్రబాబు గారు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారంట. ఈ రోజు ఈత కొట్టుకుంటూ వచ్చి నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను సార్ జగన్మోహన్ రెడ్డికి. వీళ్ళ నేను చెప్పుకోమనండి, వాళ్ళ నాయకుడు ఎలా పులివెందుల ఎమ్మెల్యే అనుకుంటే కదా. సో మా ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఒక ఫ్లాట్ ఇప్పిస్తాం. వీళ్ళు ఎలాగో పేర్ని నాని వచ్చి మాట్లాడితే గ్రాఫిక్స్ అంటున్నాడు. వాళ్ళ నాయకుడు వచ్చి 5th floor ఇప్పిస్తాం, చూసి పర్యవేక్షించి ఒక రికార్డెడ్ ప్రెస్ మీట్ పెడతాడు కదా, అది పెట్టమనండి. అప్పటికి కూడా ఆయనకి డౌట్ అనిపిస్తే అక్కడ నుండి దూకమనండి. రాష్ట్రంలో ప్రజలకి అర్థమవుతుంది.
అది నిజమా అబద్ధమని. పొద్దుగోకులు దున్నపోత మీద వర్షం పడినట్టు ఉంటుంది సార్ వీళ్ళకి. ఎంత చెప్పినా ఏం చేసినా మా మా నైజం ఇది అని చెప్పి ప్రతిసారి వాళ్ళ అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళ నైజాన్ని క్లియర్ కట్ గా చూపిస్తున్నారు. సార్ వెంకటకృష్ణ గారు ఒక్క మాట, నేను వాళ్ళు చేసిన దాడి అని నేను అంతానికి ఒక ఉదాహరణ కూడా మీకు చెప్తాను. గతంలో రాయలసీమలో వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని వాళ్ళ నాయకులతో వాళ్ళ పార్టీ వాళ్ళతో పగలగొట్టించేసి తెల్లారొచ్చేసి మా తండ్రి గారి విగ్రహాన్ని ఇలా చేశారని చెప్పి ముసలి కన్నీళ్లు దాచారు. సేమ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి మా రైతులు పరామర్శిస్తున్నారు. ఎవరిని పరామర్శిస్తారండి? హాయిగా అభివృద్ధి జరుగుతున్న ప్రాంతంలో రైతుల మనశ్శాంతిగా కంటి నిండా నిద్రపోతున్న ఈ 2 years కాలంలో వీళ్ళు వచ్చి మమ్మల్ని పరామర్శిస్తారా? విధ్వంసం సృష్టించడానికి వచ్చారు, విధ్వంసం సృష్టించారు. ఇంకా చెప్పాలంటే అమరావతి మహిళలు ఉసురు తగిలి 11 సీట్లు పరిమితమయ్యారు. ఇంకా అమరావతిని ఏదన్నా చేయాలి అనుకుంటే వాళ్ళ భవిష్యత్తుకి రాజకీయ సమాధే కడతామండి, అందులో నో డౌట్. రైట్. ఇక్కడ నేను 3 రోజుల క్రితం సత్యమిత్ గారు మీరున్నారు అనుకుంటా, ఆ రోజు నేను ఒక మాట చెప్పాను. ఇది జరుగుతున్న ఘటనల ఆధారంగా స్పందించడం కాదు ప్రతిపక్షం, ఘటనల్ని క్రియేట్ చేస్తున్నట్టు కనబడుతోంది అని ఆ రోజు చెప్పాను. ఇవాళ ఇది ఒక ఎగ్జాంపుల్. పునాదం గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. గురునాథన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సరే మీరు 3 రాజధానులు అని చెప్పి అప్పుడు టెంట్ వేశారు, ఆ ఉద్యమాన్ని చేశారు. ఎందుకు చేశారు ఏంటి అనేది మాకు తెలీదు, చేశారు. తర్వాత మీ విధానాన్ని మరి అది కరెక్ట్ కాదు అనుకున్నారా ఏంటి? మొత్తం ఏదైతే ఇప్పుడు ఈ విధానానికి మీరు మద్దతు పలుకుతున్నారు. రైట్, అది దట్ ఈజ్ యువర్ విజ్డమ్. అయితే అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి చర్యలకు ఇవాళ దిగడం వల్ల, ఈ అల్లరి చేయడం వల్ల ఒరిగేదేంటి? దీని మీద మీ అవగాహన ఏంటి? వినపడట్లేదు సార్. వినపడలేదా? ఇప్పుడు వినపడదు. ఇవాళ మళ్ళీ ఈ రకమైన చర్యలకు దిగడం వల్ల తగ్గించండి. ఇవాళ మళ్ళీ ఈ రకమైన చర్యలకు దిగడం వల్ల వైసీపీ రాష్ట్రానికి ఏ విధంగా లాభం చేస్తుంది అనుకుంటున్నారు? ఓకే, ప్యానల్లో ఉన్న వారికి మీకు ప్రత్యేకంగా అప్ అండ్ డౌన్ అవుతుంది సార్. పర్లే చెప్పండి, వినపడుతుంది, మాకు వినపడుతుంది, చెప్పండి. ఓకే సార్. వెంకటకృష్ణ గారు, ప్యానల్లో ఉన్న అందరికి కూడా నమస్కారాలు. ఈరోజు తగ్గించయ్యా, చాలా సౌండ్ కొంచెం తగ్గించ, చాలా అద్భుతమైనటువంటి చర్చకి దారి తీశారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. ఒక కామెడీ పీస్ జగన్మోహన్ రెడ్డి గారు కాఫీ కబుర్లు చెప్పడానికి అన్నట్టుగా అబద్ధాలు ఫేస్బుక్లో కహానీలు జగన్మోహన్ రెడ్డి గూడుపుటాని, వైఎస్ఆర్ గూడుపుటాని అయినను ఇవాళ నేను చూసిన తర్వాత యుద్ధము అనివార్యము, ధర్మాల గురించి మాట్లాడుతున్నటువంటి ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి తను ఎప్పుడు ధర్మాన్ని కాపాడలేదు. ధర్మం గురించి మాట్లాడేటప్పుడు ధర్మం గురించి తను ఎప్పుడు కూడా ఖండించలేదు. ఆ ధర్మాన్ని కనుక అతను కాపాడి ఉంటే ఈ రోజున ఆ ధర్మం కాపాడేది. ఆ రోజున ఒక రాజధాని ఉద్యమం చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతుల్ని అన్యాయంగా అతని ప్రభుత్వంలో దారుణాతి దారుణంగా హింస పెడుతున్నప్పుడు, కాదు ఇది తప్పు, మహిళల పట్ల ఇట్లా ఉండకూడదు, విధానపరమైనటువంటి అంశాల్లో మనం రాజకీయం చేసుకోవచ్చు, తప్పు లేదు అని ఆ రోజున కనుక ఖండించుంటే ఈ విషయాలన్నీ కూడా ఈ రోజున ఆ ధర్మం ఏదైతే ధర్మం గురించి, నీతి గురించి, నిజాయితీ గురించి మాట్లాడుతున్నాడో ఈ కహాని గూడుపుటాని జగన్మోహన్ రెడ్డి, ఆ ధర్మం వాళ్ళని కాపాడేది. ఇప్పుడు ఆ ధర్మాల గురించి మాట్లాడటానికి వాళ్ళకి అర్హతే లేదు. ఓకే,
అది అయిపోయింది. నేను మీ విషయానికి వస్తా ఉన్నాను. నాకు కొంచెం టైం ఇవ్వాలి. దీంట్లో ఎందుకు ఇవాళ వీళ్ళు ఈ విధమైనటువంటి దాడి చేయడానికి గల కారణం ఒక అంశం ఉంది సార్. ప్రధానంగా నిన్న సాక్షి పత్రికలో కట్టప్ప లూటి అనేటువంటి అంశం ఒకటి, విశాఖపట్నంలో వీళ్ళు ఇక్కడ 3 రాజధానులు ఉద్యమం పెట్టిన తర్వాత విశాఖపట్నాన్ని మనం రాజధానిగా ఏదైతే లెజిస్లేచరు అక్కడైతే అడ్మినిస్ట్రేషను, కర్నూలులో హైకోర్టు ఇట్లా పెట్టి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా మనం ఒక విధమైనటువంటి కబ్జా చేయాలా అనేటువంటి దుర్బుద్ధితో చెప్పిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులు మొత్తం అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు మాజీ మంత్రులు కానీ అక్కడ పొలాలు స్థలాలు యథేచ్ఛగా కొనేశారు విశాఖపట్నంలో. ఇప్పుడు దానివల్ల వీళ్ళంతా కూడా కుప్పకూలిపోయారు. ఇతను సైతాను సైన్యం అనేటువంటి అంశంతో ఇక్కడ ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ, ఒక సామాజిక వర్గాన్ని అమరావతిలో టార్గెట్ చేస్తూ, నేను 3 రాజధానులు ఉద్యమం చేసినప్పుడు నేను కొన్ని రహస్యాలు మీకు బహిర్గతం చేయాల్సినటువంటి, దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. ఎందుకంటే కొన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే నేను కొంత దాంట్లో బాధ్యత వహించి ఉన్నాను కాబట్టి, నేను నాయకత్వంలో అక్కడ చేశాను కాబట్టి, దాని వెనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా ప్రజలకి తెలియాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక్కడ ఏం జరిగింది అయ్యా? ఇక్కడ ఏం జరిగింది? 3 రాజధానుల ఉద్యమం పెట్టావు. ఎందుకు పెట్టావు? 2015 సంవత్సరంలో రైతులు అసెంబ్లీలో నువ్వు 16-17వ తారీఖున మాట్లాడినటువంటి మాటలకి స్పందించి 3 రాజధానులు పెట్టచ్చు అని ఊహాగానంతో మాట్లాడిన దాంతో నెక్స్ట్ డే నుంచి రైతులంతా కూడా రియాక్ట్ అయ్యి ఉద్యమం చేసిన నేపథ్యంలో కోర్టుకెళ్ళి ఇవన్నీ కూడా రైతులు దాన్ని 19 కాదు సార్, 19 కాదు, 15లో అంటే గవర్నమెంట్ వచ్చినటువంటి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు 3 రాజధానుల ప్రస్తావన ఎందుకు? అప్పుడు డిసెంబర్ 17 సార్, అంటే రాజధాని అనౌన్స్ చేశాడు 15లో. రాజధాని అనౌన్స్ చేస్తే మాకు కూడా సమ్మతమే అన్నాడు. అన్నటువంటి వ్యక్తి 2019లో డిసెంబర్ 17-16 తారీఖుల్లో అనౌన్స్ చేసిన నేపథ్యంలో రైతులంతా కలిసి ఉవ్వెత్తున ఎగిసిపడిన తర్వాత ఫిబ్రవరి 11-12 తారీఖుల్లో మమ్మల్ని పిలిపించి మాట్లాడి ఇక్కడ మనం ఒక సామాజిక వర్గాన్ని అమరావతి అనేటువంటి దాన్ని డిస్మాంటిల్ చేసి మనం డైవర్ట్ చేసి దీన్ని మనం ఏదో ఒక విధంగా ఆర్థికంగా వీళ్ళ పరిపుష్టి కలగకుండా ఆంధ్రప్రదేశ్ని రాజధాని లేనటువంటి రాజ్యంలాగా చేయటం కోసం చేసేటువంటి దాంట్లో డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అని అందరికీ అధికారాన్ని పంచాలా అనేటువంటి ఒక అంశంతో కొంతమంది మాలాంటి వాళ్ళని భ్రమింపజేసి అంబేద్కర్ గారు ఆ రోజున పార్లమెంట్లో ఏదైతే చెప్పి హైదరాబాద్ సౌత్లో కూడా రాజధాని ఉండాలా, ఉండొచ్చు, పెట్టచ్చు, ఢిల్లీలోనే కాదు అనేటువంటి అంశాన్ని ఏకరువు పెడుతూ ఏదో ఒక సంఘ సంస్కర్తలాగా అందరిని భ్రమింపజేసి అంబేద్కర్ గురించి ఆయనే చెప్పారా, ఎవరైనా పక్కన చెప్పారా? పక్కనుండి వాళ్ళు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, సకల శాఖ మార్చులు చెప్పారు. ఉద్దండరాయుడుపాలెంలో ఉన్నటువంటి ఎవరైతే మాఫియా గ్యాంగు ప్రజాప్రతినిధులుగా రూపాంతరం చెంది జాంకాయలు అమ్ముకునే వాళ్ళు ఏం చేశారో ఒక దళితుడిని అడ్డం పెట్టుకొని ఒక బహుజన పరిరక్షణ సమితి అనే దాన్ని పెట్టి ఇదంతా కూడా ఒక కహానీ లాగా, ఒక డ్రామా కంపెనీ లాగా తయారు చేసి ఆ రోజునే ఎవరి మీదైతే అక్కడ మేమంతా కూడా స్వచ్ఛందంగానే చేస్తూ ఉన్నాం. కానీ వీళ్ళు ఒక
మాఫియాను తయారు చేశారు. 450 టిప్పర్లు తయారు చేసుకున్నారు. ఆ అమరావతి మొత్తాన్ని డిజిమెంటల్ చేయడం కోసం దొంగతనాలు, హత్యలు, దారుణాలు, కొట్టటాలు, సెటిల్మెంట్లు, ల్యాండ్, మైండ్, శాండ్, ఇల్లులు అన్నీ కూడా చెరబట్టి ఒక గ్యాంగ్ను తయారు చేసి బీహార్లో లాగా ఒక 500 మంది కుర్రవాళ్ళని తయారు చేసి అక్కడ ఉద్దండరాయుడిపాలెంలో ఆ లంక భూముల దగ్గర, లేకపోతే రాయిపాడులో, అదేవిధంగా లింగాయపాలెంలో దాదాపుగా ఎన్నంటే 450 లారీలకి రిపేర్లు చేయటం కోసం రాత్రులు అక్కడ పెట్టుకొని పగలంతా అక్కడ పెట్టి రిపేర్లు చేసి కుర్రోళ్ళందరినీ కూడా తయారు చేసి యథేచ్ఛగా అమరావతిలో 450 టిప్పర్లు రోజు ఎంత తెలుసా, దాదాపుగా 2 లక్షల క్యూబిక్ మీటర్లని వాళ్ళు అభియోగాలు చేశారు. చూసారా, ఇది 2 కోట్ల క్యూబిక్ మీటర్లు ఉద్దండరాయుడిపాలెంలోంచి, అనంతవరం నుంచి, అదేవిధంగా ఉండవల్లి నుంచి, కొత్తూరు తాడేపల్లి నుంచి, అదేవిధంగా బ్రహ్మంగారి చెరువు నుంచి దాదాపుగా 2 కోట్ల క్యూబిక్ మీటర్లు గ్రావెలు, మట్టి, ఇసుక, బుసక మొత్తం కూడా దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. దోపిడీ చేసిన నేపథ్యంలో ఇదంతా జగన్మోహన్ రెడ్డి డైరెక్టా లేకపోతే ఆయన బినామీల ఇదంతా చేసింది 35,000 కోట్ల రూపాయల దోపిడీ మీరు అన్నది? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఏం చెప్తాడంటే, అన్నా మన రాజ్యం వచ్చింది, మనం అందరం కూడా ఆర్థికంగా పరిపుష్టి కలగాల, ఏమి చేస్తారో చేయండి, మీకు క్యాబినెట్ ర్యాంకులు ఇస్తాను, పోలీసు సెక్యూరిటీ ఇస్తాను, మీరందరూ కూడా యథేచ్ఛగా మీరు ఏవైతే చేయగలుగుతారో చేయండి అని చెప్పి చేశాడు. చేసిన నేపథ్యంలో మేము రాజధాని ఉద్యమం చేస్తుంటే, 3 రాజధానుల ఉద్యమం, ఆనాడు మమ్మల్ని అందరినీ కూడా అటాక్ చేయమని ఎన్నోసార్లు ఉసిగొలిపాడు. కానీ నేను ప్రజాస్వామ్యవాదిగా, అంబేద్కర్ వాదిగా, నేను తన్నులాటలు తగాదులు వద్దు, హక్కు గురించే మాట్లాడదామంటే కొంతమంది తయారు చేసినటువంటి గ్యాంగ్ని పంపించి చంద్రబాబు నాయుడు గారి మీదకి ఉసిగొలిపి, లోకేష్ గారి మీదకి ఉసిగొలిపి, బొత్సు అర్జునుడు గారిని ఎమ్మెల్సీగా మాట్లాడితే తన హతమార్చమని చెప్పి పంపిస్తే అది తెలుసుకున్నటువంటి లోకేష్ గారు డైవర్ట్ చేసి పక్క నుంచి తీసుకెళ్తే 3 రోజుల తర్వాత అతను హార్ట్ అటాక్ తో చనిపోయాడు. బొత్సు అర్జునుడు గారిని హత్య చేయమన్నారు, మ్యాన్ హ్యాండింగ్ చేయమన్నారు, డిస్మాంటిల్ చేయమన్నారు, ఏదో ఒకటి చేసేసి చేయమంటే నేను వద్దని చెప్పా. ఆ విధానాన్ని మీరు ఇక్కడ కొనసాగించద్దు, నా టెంట్ దగ్గర అది చెయ్యొద్దు అని నేను బ్లంట్గా చెప్పాను. చెప్తే బయట నుంచి జీబుల్లో, కారుల్లో, లారీల్లో జనాల్ని తీసుకొచ్చి అక్కడ ఉద్దండరాయుడిపాలెం సెంటర్లో, అసెంబ్లీ నుంచి వెళ్ళేటువంటి మందరం సెంటర్లో రెక్కీ చేసి అదే కృష్ణా బ్యారేజ్ దగ్గర పెట్టి అక్కడ మిస్ కాకుండా ఉండాలంటే ఆనాడు లోకేష్ గారు తెలుసుకొని వారి కారులో పక్క నుంచి తీసుకొని వెళ్ళారు. ఆదినారాయణ రెడ్డి గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉంటే వారిని ఏదైనా చేయమని చెప్పి అక్కడి నుంచి ఆదేశాలు ఇస్తే వారు సత్యకుమార్ గారు ఆ బీజేపీ కాన్వాయ్లో వస్తూ ఉంటే ఆదినారాయణ రెడ్డి గారు వారికి ఏదో పని నుండి డైవర్ట్లు వెళ్తే అక్కడ ఆదినారాయణ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి వాళ్ళ మీద అటాక్ చేశారు. నేను దాన్ని ఆపాను. పోలీసు ప్రత్యేక సాక్షిగానే ఉన్నారు. ఆ రోజున పోతరాజు డిఎస్పీ గారు ఉన్నారు. ఆ రోజున అటాక్ చేసినటువంటి విధానం వాళ్ళు మాఫియో. ఆ మాఫియో అంటే వీళ్ళ యొక్క విధానం మొత్తం కూడా దోచుకోవటం, దాచుకోవటం, అసాంఘిక కార్యకలాపాలను రెచ్చగొట్టడం, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం. ఆ యొక్క ముసుగులో 3 రాజధానుల ఉద్యమం ముసుగులో నువ్వు చేసినటువంటి ఆ దాష్టికాలు, ఆ దారుణాలు, ఆ దారుణమైనటువంటి అంశాలు ఎంత దారుణాన్ని చేసినాయి తెలుసా? కన్నీటిని మిగిల్చినాయి. వాళ్ళ ఉసురు తగిలి నీ యొక్క అధికారాన్ని
పటాపంచులు చేసినాయి. ఇంకా సిగ్గు రాకపోతే అమరావతిలో 99% జనం 99% జనం అమరావతి కావాలంటా ఉన్నారు. 0.1 ఎవరో తెలుసా? 0.1 అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ గూండాలు, మాఫియో, ఇసుక మాఫియో అక్కడ దందాలు చేయటం మరిగి, డబ్బులు సంపాదించడం మరిగి, అక్కడ ఉన్నటువంటి రైతులను భయపెట్టి ఆనాడు సిఆర్డిఏలో యథేచ్ఛగా కొంతమంది రైతులతో బినామీ పేర్లు రాయించి లంక భూముల్లో వీళ్ళ ఎజెండా ఏంటి? అలజడి సృష్టించడం, రాష్ట్రంలో అలజడి సృష్టించే సిరీస్ ఆఫ్ కాన్స్పిరసీస్, దాంట్లో భాగంగా ఒకటి అనుకోవచ్చా, లేకపోతే ఇంకేమన్నా ఎజెండా అనిపిస్తుందా మీకు? లేదు, అల్లర్లు సృష్టించటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఏ చిన్న అవకాశాన్ని ఈ చిన్న అవకాశాన్ని వదులుకోవట్లేదు. మొత్తం అన్ని ప్రాంతాల్లో మీరు గుడివాడ అమర్నాథ్ తోటి హోంమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడించటం కూడా ఇందులో ఇదే కాన్స్పిరసీ. మీకు తాడిపత్రిలో జరుగుతున్న విషయాలన్నీ కూడా ఇదే కాన్స్పిరసీ. మీకు తిరుపతిలో బొమ్మన కరుణాకర్ రెడ్డి మాట్లాడే రేకెత్తించే ప్రతి అంశం కూడా టు బ్రేక్ ది లా అండ్ ఆర్డర్. ఇక్కడ అమరావతి విషయంకి వచ్చేసరికి దీన్ని చాలా ప్లాన్ ప్రకారం తీసుకెళ్ళాడు. మొత్తం ఇదంతా కూడా ఇట్ ఈస్ ఎ వెల్ ప్లాన్డ్. ఇది రైతుల మీద, అమరావతి మీద దాడి చేయటానికి అది ఒక వెల్ ప్లాన్డ్ ఇది మిషన్ ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. మీరు గమనిస్తే వీళ్ళు ఇక్కడ నేలపాడు రైతులు కానీ, పెనుమాక రైతులు కానీ వీళ్ళు కొంతమంది ఇవ్వలేదు, ల్యాండ్ పూలింగ్ లో ల్యాండ్ ఇవ్వలేదు. వాళ్ళు ఎప్పటి నుంచో ఇవ్వలేదు. అంబట్రాంబాబు ఏం చెప్తాడు అంటే, రైతుల్ని దౌర్జన్యంగా బెదిరించి దౌర్జన్యంగా భూములు లాక్కున్నారు ఈ చంద్రబాబు నాయుడు అని చెప్పి ఇవాళ కూడా చెప్పాడు. మరి ఈ 120 మంది భూములు ఎందుకు లాక్కోలేదు అంబట్రాంబాబు? అది చెప్పాలి కదా నువ్వు. వీళ్ళని ఎందుకు లాక్కోలేదు? అన్ని వేల మంది లాక్కుంటే వీళ్ళు పెద్ద లెక్క, వీళ్ళ లెక్క లాక్కోవాలనుకో. అంటే ఎంత అబద్ధాలు ప్రచారం చేస్తారంటే వీళ్ళకి అసలు మామూలుగా మీరు ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పినట్టు సిగ్గు శరం ఏమీ లేదు. ఏది నోటికి ఏది వస్తే అది చెప్పటం తప్ప. ఇక్కడ అమరావతి రైతులు అంటే వెంకటకృష్ణ గారు అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులు అనే అర్థంలో వాడతారు. అవును, అమరావతికి రాజధానికి భూములు ఇవ్వని వాళ్ళని పెనుమాక రైతు లేకపోతే నేలపాడు రైతు అంటారు తప్ప అమరావతి రైతు అనరు. వీళ్ళందరూ వచ్చి ఒక రైతుట ల్యాండ్ ఇవ్వలేదుట భూ సమీకరణలో, దాంతో చుట్టూత కందకల్లాగా తవ్వేశారట. ఆయన నేను సాగు చేసుకుందాము, పొలానికి నీళ్లు పెట్టుకుందాం అంటే పోవటానికి దారి లేదుట. ఆ కేసు వాళ్ళ దగ్గరికి వచ్చిందిట. ఎవరి దగ్గరికి? అంబట్రాంబాబు దగ్గరికి వస్తే ఆ రైతు పడే బాధ చూడలేక వాళ్ళు పరామర్శించడానికి వచ్చారట. వీళ్ళంతా పెదరాయిళ్ళని. మరి నువ్వు ఊళ్ళో అందరూ నీకు భూ సమీకరణలో ల్యాండ్ ఇస్తే నువ్వు ఒక్కడివి ఎందుకు ఇవ్వలేదు అని అడగరా? ఎవరు అడగలేదా? అడిగినా నువ్వు ఇవ్వలేదా? నువ్వు అంటే నీకు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏం చెబితే అది విని అదే పని చేసిన వాడివి. ఈ రోజున నువ్వు వచ్చి నాకు పొలానికి నీళ్లు పెట్టుకోవటానికి వెళ్దామంటే తవ్వేశారండి, రోడ్డు తవ్వేశారండి అంటాడు. ఆయన్ని పరామర్శించడానికి వీళ్ళందరూ వచ్చారు. ఎవరు? దేవినేని అవినాష్, పేరుని నాని లాంటి వాళ్ళు, శాంతి కాముకులందరూ ఆ రైతుని పరామర్శించడానికి పొలానికి నీళ్లు పెట్టుకోవాలి కదా పాపం. అందుకోసం అని చెప్పి వీళ్ళందరూ వచ్చారు. ఎంత దారుణమైన కుట్రలు పన్నుతున్నారంటే ఇంకా నవ్వుతారని కూడా లేదండి. అసలు వీళ్ళకి ఇదే లేదు అసలు. అని నవ్వుతారని కాదండి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది, సరే మిగతా విషయాల్లో అంటే చర్చలు పెడతా ఉంటాం, అది వేరు. కానీ ఇంత పరుషమైన పదజాలను నేను కూడా వాడ్డా కారణం ఏంటంటే, అమరావతి ఈజ్ అన్ ఎమోషనల్ థింగ్. రాష్ట్రానికి సంబంధించింది, రాష్ట్ర రాజధాని, కేంద్రంలో చట్టం అయిపోయింది, పార్లమెంట్లో చట్టం అయిపోయింది, రాష్ట్రపతి గెజిట్ ఇచ్చారు. అయినా కూడా మీకు ఇంకా కక్ష లేకపోతే ఇంకా మేము మారుస్తాం, బూడిది మార్చేది ఎలా మారుస్తారండి? మారుస్తారో మరి సత్యనారాయణతో కూడా చెప్పించారు ఆ విషయాన్ని. ఆయన సీనియర్ మోస్ట్, ఆయన ఎలా చెప్పాడో నాకు అర్థం కాల. ఇటు అంటే వీళ్ళందరూ వచ్చి
అక్కడ రైతుల మీద వీళ్ళు దాడి చేసి పోలీసుల మీద ఆ అంబటి రాంబాబు పోలీసుని తోసేస్తున్న విజువల్ చూస్తే నిజంగా మనలాంటి వాళ్ళు ఒక పోలీసుని మ్యాన్ హ్యాండిల్ చేశాడు అంబటి రాంబాబు. పైగా వచ్చి మీరు చూసారా, ఏబిఎన్ చూసారా, ఏబిఎన్లో ఆల్రెడీ అప్పటికే మా మీదకి తోసేస్తున్నాడు అని చెప్తున్నాడు. అంటే నువ్వు తోసేసింది నువ్వా, ఏబిఎన్ తోసిందా? ఎక్కడ ఎటువంటి అంటే సంకోచం లేకుండా అబద్ధాలు చెప్పుకుంటూ వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎట్లా సపోర్ట్ చేస్తారు? వీళ్ళది ఏదన్నా ఒక జెన్యూన్ ఇష్యూ తీసుకుంటున్నారా? ఏ ఇష్యూ లేకుండా అమరావతిలో మళ్ళీ చిచ్చు పెట్టాలి, రైతుల్ని రెచ్చగొట్టాలి, ఆ రైతుల్ని ఏదో ఒక విధంగా బదనాం చేయాలి. వెంకటేష్ గారు వాళ్ళు ఉన్న 5 సంవత్సరాల్లో ఏ రోజు కౌలు కూడా ఇవ్వలేదండి. రైతులు కోర్టుకు వెళ్తే కోర్టులో తేలి వాళ్ళు జడ్జిమెంట్ రైతులకి అనుకూలంగా వచ్చిన తర్వాత కూడా ఫండ్స్ రిలీజ్ చేయకపోతే రైతులు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేశారు. ఎన్నిసార్లు వేశారో తెలుసా, ఎన్ని కేసులు వేశారో తెలుసా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళ కౌలు రిలీజ్ చేయటం. అప్పుడు ఏమయ్యాడు ఈ అంబటి రాంబాబు, ఎక్కడికి పోయాడు? ఈ పేరుని నాని రైతుల వాళ్ళ దీన్నంతా పరిరక్షించే వీళ్ళందరూ కదా రైతు ఉద్యమకారులు కదా. మరి ఆ రోజున కౌలు ఇవ్వకపోతే కోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు తీర్పు ఇస్తే కూడా చలనం లేని ప్రభుత్వంలో వీళ్ళందరూ మంత్రులుగా పనిచేసి ఈ రోజున వచ్చి వీళ్ళు ఇట్లా మాట్లాడతారు. తగుదనమ్మా అని బయలుదేరి ఓకే, నిజంగానే ఒక 40 మంది 50 మంది రైతులు వీళ్ళ దగ్గరికి వచ్చారేమో, వాళ్ళు వీళ్ళ పార్టీ సానుభూతి పరులు అయి ఉండొచ్చు, లేకపోతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మనుషులే కరకట్ట అనే ఇది కూడా ఉండేది కదా అప్పట్లో. ఎగ్జాక్ట్లీ. అయితే సరే ఓకే, అయినా సరే మీరు వాళ్ళ ద్వారా ఏదో చేయాలనుకున్నారు. ఈ దాడి ఏంటి అంటారు? వాళ్ళు రైతుల దగ్గరికి వెళుతుంటే రాళ్లతో దాడి చేశారు. నిజంగా అమరావతి ప్రాంత రైతులకి అక్కడ కూర్చున్న శిరీషకో, లేకపోతే మన బాలకోటయ్య గారికో, లేకపోతే అక్కడ తన్నులు తిన్నా దెబ్బలు తిన్నా గాయపడ్డ ఆరాటి మహిళలకో, రైతులకో, రాయపాడి శైలజ గారికో, ఇంకెవరికో, ఇంక చాలా మంది ఉన్నారు కదా, ఆ చిలక బసవైకో, లేకపోతే ఇంక చాలా మంది, వీళ్ళందరికీ రాళ్ళేసి కొట్టే ఇదే ఉంటే ఒక్కడు ఉండేవాడు అక్కడ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా. ఎంత R5 జోన్ విషయంలో అండి, R5 జోన్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇల్లు కట్టుకునేవాడు అండి. వీళ్ళు నిజంగా వీళ్ళు నిజంగా తిరుగుబాటు చేస్తే ఆయన తాడేపల్లిలో అంత ప్యాలెస్ కట్టుకోగలుగుతాడా? వెంకటకృష్ణ గారు, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సిరీస్ అటు వెళ్ళాలన్నావు కాబట్టి ఒక మాటమ్మా, అంటే నేను ఒక బైట్ ప్లే చేస్తున్నాను, అది తను అంటే ఒక మహిళ ఇవాళ మాట్లాడిన బయట ప్లే చేస్తున్నాను. వీళ్ళు ఎంత సంస్కారహీనులు అంటే ఏ ఆడపిల్ల లేదా ఏ మహిళ అంత ఓపెన్గా చెప్పదు. అంత ఓపెన్గా చెప్పింది అంటే వీళ్ళు వెళ్ళడమే మళ్ళీ మహిళల మీద దాడికే వెళ్ళారు. నేను అది ప్లే చేసి చూపిస్తాను. మళ్ళీ మహిళల మీద అడ్డొస్తే ఏం చెయ్యాలి, మహిళల్ని కొట్టాలి, తన్నాలి, చింపాలి, కోడిగుడ్లు వేయాలి, రాళ్లు వేయాలని ఒక రౌడీ బ్యాచ్ ని వెంటేసుకెళ్లారు అనడానికి ఇప్పుడు నేను ప్లే చేయబోయే బయట ఒక నిదర్శనం. ఒకసారి అది వినండి ప్లీజ్. ఇట్లా ఆడపిల్లలకి ఇట్లా కారుల్లో ఉండి గోండాలు వేసుకొచ్చి ఇట్లా అంటే ఏంటయ్యా, ఇదేనా మీ సంస్కారం? ఇట్లా అనొచ్చా? ఇదిగో కారులో ఉండే లాగితే రక్తాలు వచ్చినాయి. మా గత 5 ఏళ్ల పాలనలో కూడా మీరు కాళ్ళతో తన్నిచ్చారు, మమ్మల్ని ఏడిపించారు రోడ్ల మీద. ఇప్పుడు కూడా మా మీద మీరు ఏదో చెయ్యాలని వస్తే అమరావతి రైతు కూలీలుగా గాని రైతులు గాని ప్రతి చిన్న పెద్ద రోడ్డు మీదకి ఎక్కి కబడ్దార్ కోడిగుడ్లు వేస్తే మేము చూస్తూ ఉంటామా? ఇట్లా ఆడపిల్లలకి ఇట్లా కారుల్లో ఉండి గోండాలు వేసుకొచ్చి ఇట్లా అంటే ఏంటయ్యా, ఇదేనా మీ సంస్కారం? ఇట్లా అనొచ్చా? ఇదిగో కారులో ఉండే లాగితే రక్తాలు వచ్చినాయి. మా గత 5 ఏళ్ల పాలనలో కూడా మీరు కాళ్ళతో తన్నిచ్చారు, మమ్మల్ని ఏడిపించారు రోడ్ల మీద. ఇప్పుడు కూడా మా మీద మీరు ఏదో చెయ్యాలని వస్తే అమరావతి రైతు కూలీలుగా గాని రైతులు గాని ప్రతి చిన్న పెద్ద రోడ్డు మీదకి ఎక్కి కబడ్దార్ కోడిగుడ్లు వేస్తే మేము చూస్తూ ఉంటామా? సో శిరీష, ఒక్క నిమిషం బాలకోటయ్య గారు,
శిరీష, వీళ్ళు మళ్ళీ ఒక టార్గెట్ తోనే వచ్చారు. ఒకటి అలజడి క్రియేట్ చేయాలి, రెండోది మహిళల మీదే వాళ్ళ కసి తీర్చుకోవాలి. ఎందుకంటే మహిళల వల్లే అమరావతి ఈ రోజు నిలబడింది కాబట్టి, రాజధాని నిలబడింది కాబట్టి, ఆ మహిళలు అడ్డొస్తే మాత్రం వాళ్ళని కించపరచాలి. ఇంకా చూసావు కదా, సో వాళ్ళ విషయంలో మీ రియాక్షన్ ఏంటి? ఏమనుకుంటున్నారు ఇప్పుడు రాజధాని ప్రాంత మహిళలు? పైగా తను దళిత మహిళ అనుకుంటున్నా నేను, తను చెప్పిన మాటను బట్టి. ఎందుకంటే రైతు కూలీల మంది ఎస్సీ మాదిగా మహిళ సార్, అమ్మాయి పెనుమాక గ్రామం. యాక్చువల్ గా లేదా అదే ఇందాక చెప్పింది, అసభ్యకరమైనటువంటి సంజ్ఞలు చేశారు. అది మనం నిజంగా సంస్కారంతో బ్రతికే వాళ్ళు చూపించడానికి కూడా మనం చూపించలేము అలాంటివి. వాళ్ళకేంటంటే అవతల వైసీపీ వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య, మహిళల్ని ఎలా అవమానించాలి, మహిళలు రోడ్డు మీదకి రాకుండా ఎలా చూడాలంటే ఏం చేయాలి. ముందుగా వాళ్ళు టార్గెటెడ్ గా మహిళల్ని టార్గెట్ చేస్తున్నారు సార్ అమరావతి రైతులతో పాటు మహిళల్ని. ఎందుకంటే మహిళా ఉద్యమం 5 సంవత్సరాల పాటు ఉద్యమించారు, ఎక్కడ వెనకడికి వేయలేదు కాబట్టి. అయితే నేనైతే ఏం చెప్పదలుచుకుంటున్నానంటే సార్, సంస్కారం, పద్ధతి, క్రమశిక్షణ వీటన్నిటితో 1631 రోజుల పాటు మేము అనుభవించాం సార్. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చింది, మాకు అమరావతికి తగిన విధంగా రాజముద్ర వేశారు, బానే ఉంది. కానీ వాడన్న మాట వేస్తేల రాజధాని ఊరుకోమంటారా సార్? ఊరుకున్నాం, చట్టపరంగానే వెళ్ళాము. తర్వాత వచ్చాడు నెక్స్ట్ డే సకల కేసు పెట్టింది దాని మీద నేనే సార్, కేఎస్ఆర్ మీద కేసు పెట్టింది నేనే, సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసు పెట్టింది కూడా నేనే. శంకర జాతి. ఈ రోజు నేను అడుగుతున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి ఏ జాతికి పుట్టాడు? తప్ప నేను ఈ మాట మాట్లాడితే తప్ప? ఈ రోజు ఆడపిల్లలను ఆ విధమైన సంఘటన చేయించేవాడు ఏ జాతికి పుట్టాడు? నిజంగా ఒకప్పుడు సినిమాలలో చూసాను సార్, ఆడబిడ్డ జోలికి వస్తే సొంత కోడలి జోలికి మా వస్తే కత్తిపెడితో తెగ నరికించారు ఆ రోజు ఆడది, సినిమాల్లో చూపించారు. ఇదంతా కూడా మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం సార్. ఖచ్చితంగా ఇలాంటి విషయాలు మహిళలు తిరగబడితేనే ఇలాంటి దుర్మార్గులకి బుద్ధి వస్తుంది సార్. ఈ రోజు కానిస్టేబుల్ గాయపరిచారు, అదే గాయ మా మహిళలకు అయి ఉంటే, మా మహిళలకు కూడా మీరే కొట్టారని కదా వాళ్ళ ఆరోపణ. చెప్తున్నాడు రాంబాబు, లేదంటే పేర్ని నాని, అవినాష్, వీళ్ళందరూ గూండాలు కాబట్టి గూండా మాటలు మాట్లాడతారు, రౌడీలాగే మాట్లాడుతున్న వాళ్ళు ప్రీ ప్లాన్ గా వచ్చారు. నిజంగా ఇందాక నాకంటే ముందు మాట్లాడింది సార్ విశ్లేషకులు, ఆయన అన్నారు దళితుల దగ్గర అక్కడ రాజధాని రైతులు భూములు లాక్కేసుకుంటున్నారని మొన్నటిదాకా మాట్లాడారు. అలా లాక్కుంటే వీళ్ళది ఎందుకు లాక్కోలేకపోయారు? లాక్కుంటారు కదా, వీళ్ళ దగ్గర ఇన్ని రోజులు వెయిట్ చేయరు కదా. మరి ఈ రోజు భూముల పరిరక్షణ సిఆర్డీఏ, అసలు సిఆర్డీఏకి దరిద్ర భావాలు సిఆర్డీఏ అంటే అబ్రివేషన్ తెలుసు సార్? వీళ్ళు బయలుదేరుతారు, వీళ్ళ నాయకుడిని అడగమని సిడిఎస్ఎస్ రోడ్ ఎక్కడుందో తెలియదు, ఇన్ని సంవత్సరాలు మళ్ళీ అసెంబ్లీకి వచ్చాడు. సిడిఎస్ఎస్ రోడ్ అంటే ఎక్కడ? అది ఇక్కడ కట్ట దగ్గర అని చెప్పి అడుగుతున్నాడు. ముఖ్యమంత్రి గారు అడిగాడు మాట, మాజీ ముఖ్యమంత్రి గారు, సీట్ యాక్సెస్ రోడ్ అంటే వెడల్పుగా ఉంటుందా? సార్ నేను అడుగుతున్నాను సార్, ఆ రోజు ఆయన అన్నాడనో ప్రతీకారంగానో బీపీలు రావా మండవా అని అంటున్నా. నిజంగా మాకు రగులుతుంది సార్. అధికారంలో ఉన్నప్పుడు, కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇదే బాధలు పడుతున్నాం, గతంలోనూ పడ్డాం. తిరగబడాల్సిన సమయం వచ్చింది సార్, తిరగబడతాం ఖచ్చితంగా. ఈ అరాచక శక్తులకు మేమే అంతమొందిస్తాం సార్, సమస్య లేదు. మళ్ళీ ఇంకొకసారి అమరావతి విషయంలో, అమరావతి వైపు, రాజధాని వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలాగా ఉండాలి రైతుల రియాక్షన్. ఓకే, ఒక బాధ్యత గల పార్టీగా ఆ పార్టీ గాని, కమ్యూనిస్ట్ పార్టీలు గాని, కాంగ్రెస్ పార్టీ గాని, ఇంకో పార్టీ గాని, వ్యక్తులుగా గాని, సంఘాలుగా గాని ఎవరైనా వెళ్ళొచ్చు, అక్కడ జరుగుతున్న పనులు పరిశీలించవచ్చు, ఒకవేళ ఏమైనా అక్రమాలు అలాంటివి జరిగితే విమర్శించవచ్చు, ప్రభుత్వాన్ని ఎత్తి చూపొచ్చు, అంతవరకు ఓకే. కానీ ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేయాలనే ఆలోచన కూడా రాకూడదు. ఆ రేంజ్ లో ఉండాలి రియాక్షన్. ఇవాళ ఈ విషయం 2 ఫోటోలు చూపిస్తాను సార్ మీకు. వీళ్ళు చేసినవి దాడులు అంటున్నారు. వీటిని ఏమంటారు సార్? వీటిని కదా దాడులు అంటారు. 4 మగ పోలీసులు ఒక అమ్మాయిని పట్టుకొని కీచక పర్వం, ఇంకేముంది దాని పేరు, కీచక పర్వం, కీచక పర్వం సార్. ఇది చూడండి సార్ ఒకసారి, ఇది చూడండి.
ఇంకొకటి సార్, ఇంకా ఉన్నాయి ఇలాంటి ఫోకోలు ఉన్నాయి సార్ నా దగ్గర, చూపించాలి అంటే వీళ్ళ చేతిలో బాధితురాలు నేను. 1, 2 అయితే తెలుసు, అనుకోవచ్చు సార్. నువ్వు పడిన బాధలు తెలుసమ్మా. అవ్వ తాళ్ళు పెట్టి నేను చంపాలని చూశారు ఆ రోజు. ఇక్కడ చూడండి సార్, మగ పోలీసు ఎక్కడ చేసాడో చూడండి ఒకసారి. వీటిని ఓర్చుకోవాలా సార్? సార్ హలో, యా వినపడిందమ్మా. సార్ వీటిని ఒకసారి ఓర్చుకోవాలా సార్? మాట్లాడకూడదు, చూడండి ఏం సార్. చేస్తాం అది. వీటిని చూడండి సార్, ఎక్కడ క్లియర్ కట్ గా ఉంది. నేను ఇవి నేషనల్ హ్యూమన్ కమిషన్ కూడా పెట్టాను. ఇలాగ వేసిన వాళ్ళని ఏమంటారు? ఇది చేపించింది జగన్మోహన్ రెడ్డి. నేను రివాల్వర్ పట్టుకొని పేల్చిన వాడిని నేను కంప్లైంట్ చేయను సార్. ఆర్డర్స్ పాస్ చేసినాడు అంటే జగన్మోహన్ రెడ్డి నేను కంప్లైంట్ చేస్తున్నాను సార్. జగన్మోహన్ రెడ్డే చేయించాడు ఇవన్నీ కూడాను. ఇందాక మాట్లాడిన అమ్మాయి ఒక దళిత మహిళే, ఇప్పుడు నేను చూపించిన ఫోటోల్లో ఉన్న వాళ్ళు దళిత మహిళలే. ఇంకా చెప్పాలంటే వీటికి కులాలేంటి సార్? ఒక ఆడబిడ్డ మీద ఈ విధంగా ఆఘాయిత్యాలు చేసే దరిద్రులకి కులాలేంటి సార్? కులాలు కాదు సార్, మా అమరావతి ప్రాంతం మొత్తం ఒకటే కులం, అది రైతు కులం. ఖచ్చితంగా ఈ అరాచక శక్తుల్ని అంతమొందించుతాం. ఈ విషయంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే దాన్ని ధీటుగా మేము ఎదుర్కొంటాం సార్. మళ్ళీ అమరావతి జోలికి రావాలంటే అక్కడ ప్యాలెస్ లోనే వణికిపోయే పరిస్థితులు తీసుకొస్తాం సార్, అందులో సమస్య లేదు. రైట్ అమ్మా. బాలకోట గారు, మీరు దీని మీద ఇందాక చెప్తుంటే నేను ఆపాను, తను ఎటు వెళ్ళాలని ముందు తనని తీసుకున్నాను. బాలకోట గారు. వెంకటేష్ గారు సార్ 3 మాటలండి. ఒకటి, ప్రజా రాజధాని అమరావతిలో జరిగిన రక్కస పరిపాలన, 1631 రోజుల ఉద్యమ పదగట్టాలు, ఇందులో సాక్షిభూతంగా పుస్తకంగా రాసుకొని తెలుగు పాఠకులు నిర్మించాం. ప్రతి ఒక్క నిజం, మీ వాక్యం నిజం, మా ఆవేదన నిజం. ఇవన్నీ ఒక పదఘట్టంలో అరాచకాలు, రంపపు కోతలు, మహిళల భేదాలు. రెండో మాట ఏంటంటే, అంతమంది రైతులు ఉన్న తర్వాత వాళ్ళందరూ తిరగబడవచ్చు కదా అని అంటున్నారు. మీకు ఒక లెక్క చెప్తాను సార్. నేను కూడా అమరావతి ఉద్యమంలో చాలాసార్లు మాట్లాడే శిబిరాల్లో. మొత్తం భూములు ఇచ్చిన రైతులు 34,348 ఎకరాలు, కుటుంబానికి 3 వేసుకున్నా కూడా 1,02,000 మంది ఉంది. అంటే రాజధానికి భూములు ఇచ్చిన కుటుంబాల సభ్యులు 1,02,000 మంది. అయినా సరే గాంధీ గారిని తలపించేలా శాంతియుత ఉద్యమం చేశారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీకి కూడా అన్యాయం చేయలేదండి. ఈ రోజు వాళ్ళు ఆవేశపడ్డారంటే దానికి ఒక అర్థం ఉందండి. అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు ఈ రెచ్చగొట్టే వేటలో, ఇందాక మహిళ అన్న విషయం నాకు వీడియో అయితే కనిపించలేదు కానీ మరి ఏమన్నాడు కానీ, అంటే అటువంటి దుర్మార్గమైన మిడిల్ ఫింగర్ చూపించారండి, అత్యంత దుర్మార్గంగా మిడిల్ ఫింగర్ చూపించారని అమ్మాయి చెప్తోంది. అటువంటి దుర్మార్గమైన వైఖరికే ఈ రోజు రైతులు తిరగబడ్డారు. 3వ మాట చెప్తాను సార్, ఇప్పటికైనా ప్రజా రాజధాని అమరావతికి వైసీపీ పార్టీ తలగడ దగ్గర తాసుకోమండి. దీని నడుము ఎరిగినా కూడా కూరల్లో విషయం దగ్గర దీనిని ఎలా చెయ్యాలో కూడా ప్రభుత్వం ఆలోచించాలండి. ఎందుకంటే ఈ రోజు కాకపోయినా రేపైనా వీళ్ళు అమరావతిలో బుల్డోజర్ సర్కార్ రావాలి, ఇంకేముంది. యోగి సార్ ఏదో ఒకటి రంగంలో అంతే. ఇంకా అందుకని వీళ్ళు చేసే కుతంత్రాలకి ఒక్క మాట ఉందండి. ప్రజా రాజధాని అమరావతి నిర్ణయం జరిగిన తర్వాత, గజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, పార్లమెంట్ ఆమోదించిన తర్వాత, ప్రజలందరూ దీవించిన తర్వాత, పనులు జరుగుతున్న తర్వాత కూడా ఇప్పటికీ కూడా అసలు మనుషులా, మరుగుజ్జులా, మానవత్వం ఉందా, సిగ్గుందా, శరం ఉందా? రాజధాని అన్ని అరణ్యపాలు చేసి ఆవేదన చేసి మహిళల చీరలాగి వాళ్ళు మీరు పరామర్శించడం ఏంటి? ఏ రైతు పిలిచాడు నిన్ను? అదే అందులోనే ఉంది. మరి రాజకీయం అంటే అలాగే ఉంటది. రైట్, పెద్ద సవాల్ అయిపోయిందండి ప్రభుత్వానికి కూడా, పెద్ద సవాల్ అయిపోయింది. ప్రభుత్వానికి చాలా చాలా పెద్ద సవాలే. అయితే వాళ్ళు అవకాశం కూడా ఇచ్చలేరు. మరి ప్రభుత్వం ఏం చేస్తే చూడాలి. జరిగిన దాని మీద కనిపెట్టాలి ప్రభుత్వం. ఇప్పుడు ఇవాళ జరిగిన దాని మీద సరే, ఇందాక చాలా చెప్పారు, ఇంకా చాలా ఉంది సబ్జెక్ట్ మీ దగ్గర, నేను అది తీసుకుంటాను. కానీ గురునాథన్ గారు, అది ఇంకొక సందర్భంలో మనం మాట్లాడదాం. ఇవాళ జరిగిన దాని మీద ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నారు మీరు గురునాథన్ గారు? నాకు డిబేట్ ఉంది, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఓకే క్యారీ ఆన్. ఓకే, ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్. ఓకే, ఏమి లేదు సార్, ఇది అమరావతి మీద దండయాత్ర. మీరు ఇందాక మహిళల గురించి చెప్తా ఉన్నారు.
వాళ్ళ చెల్లి తల్లి వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వెళ్ళిపోయారు. అది అయిపోయింది, మా అందరికి కూడా తెలుసు. ఆయన తల్లి చెల్లెళ్ళే వదిలేసినప్పుడు మహిళల గురించి పెద్ద ఆలోచించే వ్యక్తి ఏం కాదు, ఎవరి మీదే దాడి చేస్తాడు. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, జీనోమ్ వ్యాలీ ఏదైతే ఉందో, సిలికాన్ వ్యాలీ ఏదైతే ఉందో, అమరావతి ప్రాంతంలో ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ, ఆల్గారిథం, అమరావతి నుంచి అంతరిక్షం దాకా, అమరావతి నుంచి అమెరికా దాకా ఏదైతే డెవలప్మెంట్లో శరవేగంగా అడుగులు ముందుకేస్తుందో, దీన్ని సైతాన్ సైన్యం ఆపటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే. దీన్ని మీరు ఇందాక అన్నారు రాజధాని, ఒక చిన్న మాట చెప్పాలి మీకు, రాజధాని ఆపుతాడా బిల్ అయింది అంటే, నేను ఒక జోకర్గా చెప్తా ఉన్నా అతనికి, జగన్మోహన్ రెడ్డి గారికి, ఇతను ఇండియాలో కనుక ఎట్లా అవుద్ది అన్నారు, ఒక పెద్ద పార్టీ పెట్టి ఇండియాలో 358 సీట్లు కనుక తెచ్చుకోగలిగితే అప్పుడేదైనా చేయగలుగుతాడు. ఇది జరుగుద్దా? జరగదు. సో ఇక్కడ జరిగేది ఏంటంటే, నిలబడాలా, కలబడాలా, బుల్డోజ్ చేయాలా, తొక్కాలా, నొక్కాలా, నారా తీయాలా. రాజ్యం వీరభోజ్యం. నిన్న గనక తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకపోయి ఉంటే ఇది భారతదేశంలో భాగంగా ఉండేది కాదు. మరో బీహార్ కాదు, అసలు తాలిబన్లు కాదు, ఉగ్రవాదులు కాదు. ప్రతి ఊరిలో కూడా మాఫియా తయారయ్యి, నేను కారు వేసుకొని వెళ్తా ఉంటే ఈ కారు మాది అక్కడ పెట్టారండి అని అందరినీ హతమార్చేటువంటి సంస్కృతి ఉండేది. దేవుడు మన అందు ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వాన్ని ఇచ్చి మన ప్రాణాలు కాపాడాడు, మానాలు కాపాడాడు, సమాజాన్ని కాపాడాడు. ఈ రోజున విజనరీతో ముందుకెళ్తున్నాడు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు విధ్వంసాన్ని సృష్టిస్తున్నావు, నిప్పులు చెలరేగుతున్నావు, కుంపట్లో రగిలుస్తున్నావు, నువ్వు ఈ రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తా ఉన్నావు. దీన్ని ఆపకపోతే రేపు సమాజంలో జనరేషను మిమ్మల్ని క్షమించదు. నేను చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నాను, సార్ మీరు చేస్తున్నటువంటి అభివృద్ధిని కొనసాగించండి. అసూయ, కక్ష, ద్వేషం, కార్పణ్యంతో అమరావతిని ఆపాలా, ఇక్కడికి ఇన్వెస్టర్లు రాకూడదు అనేటువంటి ఒక దుర్బుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేయలేక, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడలేక, ఎదుర్కోలేక ఈ రోజున ఉన్నటువంటి రౌడీ గ్యాంగ్ ఎవరైతే హ్యాబిచువల్ క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిసి వైఎస్ఆర్ పార్టీ పెట్టుకొని ఈ రాష్ట్రంలో మాఫియాని నడిపిస్తూ కత్తురులు మంత్రులుగా ఉండి ఈ రాష్ట్రాన్ని డిస్మాంటిల్ చేశారు. 50 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా వీళ్ళ మీద చర్య తీసుకోవాలా. రాజకీయం అంటే ఇది సంకుల సమరం, యుద్ధం చేయాల్సిందే. ధర్మాల గురించి మాట్లాడేటప్పుడు ఆ ధర్మాన్ని కాపాడేటువంటి చంద్రబాబు నాయుడు గారు పక్షాన ప్రజలందరూ ఉన్నారు. మీకు పార్టీ ఆఫీసు పగలగొట్టేటప్పుడు ధర్మం గురించి తెలియదా మీకు? గన్నవరంలో పార్టీ గురించి కొట్టేటప్పుడు తెలియదా మీకు? ఇక్కడ ఒక రాజధాని ఉద్యమం చేసేటప్పుడు జనాల్ని కొట్టించినప్పుడు తెలియదా మీకు? ఈ రాష్ట్రాన్ని ఏదైతే దళితులుగా ఉన్నటువంటి సుధాకర్ని చంపించినప్పుడు, డాక్టర్ గారిని, అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారిని చంపించినప్పుడు, చీరాల్లో కిరణ్ గారిని చంపించినప్పుడు, మీ గొడ్డల పార్టీ మీ బాబాయి చచ్చిపోతే పొద్దున్నే సాక్షి పేపర్లో ఆయనకి గుండె నొప్పి వచ్చి చచ్చిపోయాడంటావా? రెండో అంశంలో గొడ్డలతో గురునాథన్ గారు ఒక మాట, ఇప్పుడు ఈ గొడ్డల పార్టీ అనే పేరు మీద వాళ్ళు జీర్ణించుకోలేక ఇదవుతున్నారు. ఇంకా ఏమేం పేర్లు పెట్టొచ్చు అనే దాంతో పాటు ఇవాళ వచ్చిన నాయకులు అప్పుడు ఏం చేశారు? మీరు అక్కడ మీరు కూడా ఆ శిబిరంలో ఉన్నప్పుడు ఇలా పార్టీల మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఉన్నారు కదా, ఇవాళ ఇక్కడికి వచ్చిన నాయకులు, వీళ్ళ పాత్ర ఏంటి అది కూడా మాట్లాడదాం. ఒక్క నిమిషము సత్యమూర్తి గారు, ఇక్కడ ఇవాళ సరే బుల్డోజర్ సర్కార్ వస్తుందా రాదా మనం చెప్పలేం, చంద్రబాబు నాయుడు గారు దానికి వ్యతిరేకం. కానీ ఇవాళ ఘటన చూస్తే ఇవాళ వచ్చిన వాళ్ళ మీద దాడి కేసు పెట్టొచ్చు, పోలీసుల మీద దాడి, పోలీసుల మీద దాడి పెట్టొచ్చు, మహిళల మీద దాడి, హత్యాయత్నాలు కేసులు పెట్టొచ్చు. ఒక్క నిమిషం గురునాథన్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్ తీసుకుంటా, నేను ముగించట్లా, డిబేట్ పొడిగిస్తున్నా.
కాబట్టి దాడి కేసు పెట్టొచ్చు, హత్యాయత్నం కేసు పెట్టొచ్చు, తర్వాత మహిళలపై దాడి కేసు విడిగా పెట్టొచ్చు, సెక్సువల్ అబ్యూజివ్ కేసు పెట్టొచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయి కంప్లైంట్ Exactly. సెక్సువల్ అబ్యూజివ్ కేసు. ఓకే, ఇవి కాకుండా ఎస్సీ ఎస్సీ కేసు వాళ్ళు అక్కడ బాధితులుగా ఉన్నారు వాళ్ళు. వీటన్నిటితో పాటు రాజధాని మీద కుట్ర కేసు పెట్టొచ్చు. అవును, చాలు, ఇది చాలు. లేకపోతే ఇది ఎక్కడో చోట దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే రాజధాని కాపాడుకోవడం కష్టం అవుద్ది. ఏం కాదు, ఏమీ ఇంచు కూడా కదిలించలేరు, కానీ అన్నెసరీ అన్రెస్ట్ క్రియేట్ వాళ్ళ ఉద్దేశం కూడా అదేనేమో, పెట్టుబడులు అభివృద్ధి అడ్డుకోవాలనేమో. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈయన పార్టీ పెట్టి పార్లమెంటులో 348 సీట్లు తీసుకొని అప్పుడు కూడా చట్టాన్ని మార్చలేరు కదా, రాజ్యాంగాన్ని మార్చలేడు కదా, అప్పుడు కూడా మార్చలేడు రాజధానిని. అవును, ఎందుకు ఏంటి ప్రొవకేషన్ అడుగుతాయి కోర్టులు, తర్వాత కోర్టులు స్క్రూటినీ ఉంటుంది, అందువల్ల అది కూడా చేయలేడు, అది జరిగినా చేయలేడు రాజధానిని మార్చటం అనేది. ఇప్పుడు మీరు చెప్పిన అది ఎక్కడ జరుగుతుంది సార్? ఇప్పుడు మీరు చెప్పిన కేసులన్నీ కూడా పెట్టడం, ఇది కాన్స్పిరసీ థియరీ కూడా పెట్టడం, ముందర వాళ్ళు అక్కడ నేలపాడు రైతుల్ని వాళ్ళని పిలుచుకొని మాట్లాడుకోవటం దగ్గర నుంచి, అవును, దాన్ని ఎడిట్ చేసి టెలికాస్ట్ చేయటం దగ్గర నుంచి, ఇవన్నీ కూడా ఈ కుట్రని ఎస్టాబ్లిష్ చేసే ఫ్యాక్ట్లు. ఎందుకు ఆ రోజు సాయంత్రం ఆ సమావేశానికి వెళ్ళొచ్చి భూమి తిరిగి ఇచ్చేసాడు, భూమి ఇచ్చేసాడు కదా, ఆ రైతులు అయితే మొత్తం చెప్పేస్తా కంప్లీట్ గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో. ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా చేస్తున్నారు, లేకపోతే అక్కడికి వీళ్ళు రావాల్సిన అవసరమే లేదు. రైతులకు అక్కడ రైతు గురించి, లేకపోతే ల్యాండ్ ఇవ్వని రైతు గురించి వీళ్ళు పరామర్శించాలి అంటే వీళ్ళు ఇంత మంది మార్బలంతో, ఈ గ్యాంగులతోటి, రౌడీ గ్యాంగులతో రావాల్సిన అవసరం కోడిగుడ్డు తీసుకుని కత్తులు కటార్లు తీసుకొని రావాల్సిన అవసరమే ఉంది. వాళ్ళు అక్కడ పేరుని నానిని కానీ, లేకపోతే అంబటి రాంబాబుని కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బౌన్సర్లు ప్రొటెక్ట్ చేసుకునే విధానం చూడండి. వాళ్ళు ఎట్లా ఏ విధంగా తీసుకొచ్చి వాళ్ళు అటాక్ చేసి పైకి బ్లేమ్ రైతుల మీద వేసి వెళ్తూ ఉన్నారు. అంటే ఎంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ ముందర గూండాలతో పోల్చారు, పైగా రైతుల్ని గూండాలు అంటున్నాడు. మీరు చెప్పిన కేసులన్నీ పెడతారని ఈ అంబటి రాంబాబుకి ముందరే తెలిసి ఇవన్నీ ముందరే చెప్పేస్తున్నాడు. కేసులు పెడుతున్నారని కేసులు పెడుతున్నారు. ఇంకా పెట్టలేదు రాంబాబు గారు, పెడతారు ఉండండి. ఇక్కడ ఆ కానిస్టేబుల్ మీద దాడి చేసింది రైతులు అని చెప్తున్నాడు. ఇంతకన్నా పచ్చి అబద్ధం ఈ దశాబ్దకాలంలో కానిస్టేబుల్ మీద తిరగబడేంత తెగింపు రైతుల్లో ఉంటే అది యాక్చువల్ స్టోరీ ఏంటో తెలుసా వికే గారు? ఆ కానిస్టేబుల్ వీళ్ళని ఆపుతున్నాడు. వద్దయ్యా, పోవద్దు, అక్కడ ఆడవాళ్ళు ఉన్నారు, అటు పోవద్దు, అమరావతి రైతులు అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు, అటు పోవద్దు అంటే రాయి తీసి తల మీద వేశారు. ఆ నేరాన్ని తీసుకొచ్చి అమరావతి రైతుల మీద వేస్తున్నారు. అమరావతి రైతులు గూండాలంటున్నాడు. ఈ అంబటి రాంబాబు నేరుగా వచ్చి అమరావతి రైతులు గూండాలని చెప్తున్నాడు. అంటే ఇంత దారుణంగా వీళ్ళందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్. వేశ్యలు అన్న వాళ్ళకి గూండాలు అనడం పెద్ద కష్టమా? అసలు మొత్తం అమరావతిలో మొత్తం వేశ్యలు ఉన్నారు, వేశ్యలు పెరిగిపోతున్నారని చెప్తున్నాడు. అంటే ఆ చెప్పిన వాళ్ళకి, ఆ చెప్పిన గ్యాంగ్ కి గూండాలు అనడం పెద్ద కష్టమేం కాదు. ఇవన్నీ కూడా చాలా చాలా సీరియస్ నేరాలండి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈరోజు మీరు బయట వేసిన ఆ ఒక్కటి చాలు వికే గారు. సివియారిటీ అంటే తెలుసు, సివియారిటీ మొత్తం అసలు ఇందులో సీన్ ఆఫ్ అఫెన్స్ ఎట్లా జరిగింది అనేది చెప్పటానికి ఆ అమ్మాయి ఒక్క వాంగ్మూలం ఒక్కటి సరిపోతుంది. ఇంత దారుణంగా ఈ ప్రవర్తించిన వీళ్ళందరూ శిక్షార్హులే. వీళ్ళందరూ ఇంపార్టెంట్ వ్యక్తి ఇంకొక ఆయన ఉన్నాడు, లేళ్ల అప్పిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణ. అంటే వీళ్ళందరూ కూడా ఎందుకు వచ్చారు? రైతుల మీద దాడి చేయటానికా? వాళ్ళు కమిటీ వేశారు, రక్షణ కమిటీ ఏదో కమిటీ ఆ ల్యాండ్స్
అమరావతికి రాజధాని కోసం భూములు ఇవ్వని రైతులకి కాదు సార్, అసలు 29,000 మంది రైతులు 1631 రోజులు తిండి తిప్పలు లేకుండా దీక్షలు చేస్తే పరదాలు కట్టుకుని వెళ్ళాడే గాని ఒక్క రోజైనా వెహికల్స్ ఆపి ఏంటి ఎందుకు దీక్ష చేస్తున్నాడని అడగని మనిషి, లేకపోతే ఆ రోజు 10 మందితో ఇట్లాంటి మహానేతలు ఉన్నారు కదా, గాంధీవాదులు వీళ్ళు వాళ్ళు వెళ్ళిన వాళ్ళు, వీళ్ళతో ఒక కమిటీ వేసి వాళ్ళు ఏంటో వాళ్ళ బాధ ఏంటో తెలుసుకునేది. అసలు కనీసం ఒక డెమోక్రటిక్ వేలో నువ్వు చేయకపో ఒక సంప్రదింపులకైనా పంపని మనిషి ఇవాళ అమరావతి రైతుల కోసం అంట పరిరక్షణ కమిటీ వేశాడంట, వీళ్ళు ఎగేసుకుంటూ వెళ్ళారంట, వెళ్ళి పైగా వీళ్ళ మీద దాడి చేశారంట. ఈ వాళ్ళు మీ ఇంటికి వచ్చి చేస్తే దాడి దాడి ఎలా ఉంటుంది? కాదు, వాళ్ళు సింపుల్ లాజిక్ కదా, వాళ్ళు మీ ఇంటికి వచ్చి చేస్తే దాడి, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడి చేస్తే వాళ్ళు ఒక్క నిమిషం గురునాథం గారు చెప్పండి, మీరేదో చెప్పండి. చెబుతూనే ఇప్పుడు ఇవాళ అక్కడికి వచ్చిన నాయకులు ఉన్నారు కదా, అక్కడికి వచ్చిన నాయకులు అప్పుడు పోషించిన పాత్ర ఏంటి, వీళ్ళ వ్యవహారం ఎలా ఉండేది గతంలో సార్? ఓకే, వీళ్ళందరి పాత్ర ఏంటంటే ఒకటి నేను చెప్తున్నాను సార్, వీళ్ళంతా కూడా అమరావతిలో దోచుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధితో అప్పుడు 5 సంవత్సరాలు అక్కడ ల్యాండ్ గ్రాబ్ చేద్దామనేటువంటి ఒక తత్వం వాళ్ళందరికి ఉంది సార్. వాళ్ళందరికీ ఏంటంటే అమరావతిని డిస్మాండిల్ చేసి ఏంటి ఎవరిని రానియకుండా చేసి వీళ్ళు మాకు ఇప్పుడు మేము ఒక చిన్న అంశం మీకు ఒక రహస్యం చెప్పాలి. అతను జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైము అనౌన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ డే అసెంబ్లీకి వచ్చాడు 3వ రోజు. ఎప్పుడు 19వ తారీఖు 2019 డిసెంబర్ 19వ తారీఖున. ఎందుకంటే మన మందడం ప్రాంతంలో మహిళల మొత్తం కూడా రైతులంతా కూడా అటాక్ చేశారు, అటాక్ చేశారు. ఆ రోజున చేసిన సందర్భంలో ఆ రోజున తను అక్కడి నుంచి వెళ్ళటానికి చాలా ప్రయాసపడి వెళ్ళాడు పోలీసులు రక్షణతో. ఆ తర్వాత మేము ఉద్యమం స్టార్ట్ చేశాం కదా, ఎప్పుడు అతను ఆ రోజు అనుకున్నాడు ఇక్కడ నేనే ఒక విధంగా ప్రత్యామ్నాయంగా ఒక ఉద్యమం స్టార్ట్ చేయాలా, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు కావాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఒక 3 రాజధానులు ఆట ఆడాలని చెప్పి అక్కడ వై జంక్షన్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత జరిగిన తర్వాత పెట్టడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీతో చేయించాడా 3 రాజధాని ఉద్యమం ఆలోచన మీకు ఆయన ఇచ్చాడా? ఆ రోజు పెట్టేటప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఆయనతో మాట్లాడే స్టార్ట్ చేశారా? అసలు అప్పుడు మీ ప్లాన్ ఏంటి? అతను అప్పుడు ఏంటంటే ప్లాన్ సార్, ఇతను మమ్మల్ని అందరినీ భ్రమింపజేశాడు. ఏమని? డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ఉండాలా, 2 ఇక్కడ సామాజిక వర్గం ఒకళ్ళే లబ్ధి పొందుతున్నారు, ఇక్కడ శివరామకృష్ణ కమిటీ, బోస్టన్ కమిటీ, జిఎన్ రావు కమిటీ వీళ్ళంతా కూడా ఇక్కడ కట్టద్దు, కట్టినా కూడా కొంచెంలో కట్టండి అని, లోతట్టు ప్రాంతం అని కొన్ని అంశాలన్నీ కూడా ప్రభావితం చేసి డిస్కస్ చేసి దీంట్లో సకల శాఖ మాత్యులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ కూర్చొని ప్లాన్ చేసి ఇది బహుజన పరిరక్షణ సమితి అంటే ప్రజా రాజధానిలో ప్రజలు అందరూ కలిసి నిర్మించుకుంటే ప్రజా రాజధాని అవుద్ది, లేదు బహుజనులందరూ కూడా దీంట్లో కంట్రిబ్యూషన్ లేదు, దీన్ని ఎక్స్పోజ్ చేసి మనం లబ్ధి పొందుదాము అనేటువంటి అంశంతో ఎప్పుడైతే ఇతను అనౌన్స్ చేసి పెట్టి అన్నీ జరిగిన తర్వాత ఒక మాట అన్నాడు పిలిచి, అయ్యా ఆ రోజు నాకు 152 సీట్లు వచ్చినా, ఇంతమంది పోలీసులున్నా, ఇంతమంది డీజీపీలు ఉన్నా, ఇంతమంది మంత్రులున్నా, అమరావతి ప్రాంతంలో మహిళలలో నన్ను అవమానపరిచారు, నన్ను ఎవరు రక్షించలేకపోయారు, ఇక్కడ మీరు బహుజన పరిరక్షణ సమితి అని చెప్పి 3 రాజధానులు ఉద్యమం పెట్టిన తర్వాత నాకు ఒక భరోసా వచ్చింది. ఇంత పెద్ద ప్రభుత్వం లేకపోయినా, ప్రభుత్వం ఉన్నా, ఎవరు లేకపోయినా మీరు ఒక భరోసా ఇచ్చారు, నాకు అండగా నిల్చున్నారు, మీరు రుణం తీర్చుకుంటానన్నా గురునాథం అన్నా, నేను చాలా భరోసాగా ఉన్నానని చెప్పి ఒక మాట మాట్లాడాడు. అంటే
తన యొక్క ఉద్దేశం నాకు అక్కడ ఏమర్థమైందంటే 3 రాజధానులు అవుతుందా కాదా తర్వాత సంగతి. తను సెల్ఫ్ గోల్ వేసుకోవటం కోసం, తను అక్కడి నుంచి ఆత్మరక్షణతో వెళ్ళటం కోసం చేసినటువంటి పన్నాగంలో ఒక భాగం అని తర్వాత నేను ఆలోచన చేసిన తర్వాత నాకు అర్థమైనటువంటి అంశం అది. మిమ్మల్ని వీళ్ళ వాడు అంటే భ్రమింపజేశారు. అదేనే మాయమాటలు చెప్పి మిమ్మల్ని అప్పుడున్న పరిస్థితుల్లో మీకు కాస్త తీయటి పుల్లటి మాటలు చెప్పి ఇది చేశాడు ఒకటి. తర్వాత ఇంకొక మాట, మీరు పెట్టిన 3 రాజధానుల శిబిరంలో అమరావతికి సంబంధం లేని ప్రాంతాల నుంచి రోజు 10 మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టేవాళ్ళుగా, అక్కడ వాళ్ళు కాదు బాపట్ల, వినుకొండ, అక్కడ రాయలసీమ నుంచి కూడా ఒక్కొక్కసారి కదా. ఇప్పుడు మంగళగిరిలో అంటే వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ లేకపోతే ఇక్కడ లోకలో అంటే కొంతమంది అందరూ సమీకరణ చేసి వచ్చి కూర్చున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా అన్యాయం చేశారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉద్దండరాయుడుపాలెంలో ఉన్నారో సకల శాఖ మాత్యులు కొడాలి నాని గారు, ఎవరైతే అవినాష్ గారు, ఈ తలసల రఘురామరావు గారు, వంశీ గారు, వీళ్ళంతా స్నేహితులు, మొండితోక అరుణ గారు, వీళ్ళు ఎవరైతే వాళ్ళ ఉన్నారో ఈ యొక్క అప్పిరెడ్డి గారు, ఈ సకల మొత్తం అందరు కలిసి కూర్చొని ఒక ప్లాన్ చేసుకొని అక్కడ ఒక నెట్వర్క్ పెట్టుకొని అక్కడ ఎవరైతే ఉన్నారో నందిగం సురేష్ గారికి ఒక క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి, కార్లు ఇచ్చి, పోలీసు సెక్యూరిటీ ఇచ్చి యథేచ్ఛగా ఆ ప్రాంతంలో ఏది జరిగితే అది జరిపించడం కోసం ఒక నెట్వర్క్ స్టార్ట్ చేశారు. ఇక్కడ 3 రాజధానుల ఉద్యమాన్ని మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టడం, దీని వెనక ఆంతర్యం ఏంటంటే దీన్ని ఎట్ట మెయింటైన్ చేయాలన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు, అనంతరంలో ఇసుక రీచ్ ఉంది, దాన్ని అక్కడ తీసుకోండి, అది తీసుకొని దీన్ని మెయింటైన్ చేయండి అని చెప్తే తాడేపల్లిలో ఉంది. అవునా? అనంతరం ఇసుక రీచ్ దాన్ని అమ్ముకు, ఆ ఇసుక అమ్ముకుని దాంతో శిబిరం నడుపుమన్నాడా? మై గాడ్ ఏదో అంటారు, దేశ ముదురులు కూడా కాదు, ఇంకేదైనా పెట్టాలి వీళ్ళకి పేర్లు. తర్వాత ఉండవెల్లో గ్రావిలు, ఇసుక ఇవన్నీ చెప్పి చేస్తే వీళ్ళందరూ కలిసి ఇక్కడ మేము ఉద్యమం చేస్తా ఉంటే నేను టెంట్ వేయించాను నా సొంత డబ్బులతో. చూసాను టెంట్ పడిపోతే కుర్చీలు నేను తెప్పించా. అక్కడ ఎవరికి మొత్తం సింగిల్ ఎలిపి పెట్టకుండా అందరినీ మార్చి గందరగోళం చేసి భయపెట్టి భయభ్రాంతులను చేసి ఈ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని 100 కోట్ల 450 టిప్పర్లు ఆ రోడ్లు మొత్తం కూడా నాశనం అయిపోయినాయి. రాత్రులు యథేచ్ఛగా చేస్తూ ఉంటే ఒక్కరోజు మీకు చెప్పాలా, కృష్ణలంక గురించి మాట్లాడుతున్నారు కదా, కృష్ణలంక పోలీస్ స్టేషన్ గురించి ఇప్పుడు ముసలి కన్నీరు గారుస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న వచ్చి సాయి కృష్ణ దాంట్లో ఈ యొక్క ప్రజాప్రతినిధి ఉద్దండరాయుడుపాలెంలో ప్రజాప్రతినిధి రాత్రులు దందా చేస్తూ ఉంటే, ఇసుక లారీలు లోళ్లు చేస్తూ ఉంటే కృష్ణలంక వాళ్ళు మీ కుర్రోళ్ళు ఎందుకు ఇక్కడ తిరుగుతున్నారని ఒకళ్ళు 2-3 పట్టుకొచ్చి అక్కడ పెడితే వాళ్ళలో వదిలిపెట్టమంటే వాళ్ళు వదిలిపెట్టకపోతే ఆ రోజున ఈయన లుంగీ మీద చొక్కా లేకుండా టీ షర్ట్ ఏదో ఉంటే అది వేసుకొని పోలీస్ స్టేషన్ మీద పోయి దందా చేసి సిఐ మీద కృష్ణలంక పోలీస్ స్టేషన్ గుర్తుంది గందరగోళం చేసి, మీకు గుర్తుందా? గందరగోళం చేసి పోలీస్ స్టేషన్ హల్చల్ చేసి లాక్కొచ్చాడు. మరి కృష్ణలంకలో ఆయన మీద పోలీస్ కేసు ఎందుకు పెట్టలేదు ఆ రోజు? ఎంత దందాలు చేశారు. అదే విధంగా ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నాను, కృష్ణానదిలో సజ్జింగ్ చేస్తా ఉంటే కొత్తూరు తాడేపల్లిలో ఇసుక మట్టి గ్రావిలు కాజేస్తా ఉంటే అక్కడ కొంతమంది సామాజిక కార్యకర్తలు 2023లో గ్రీన్ ట్రిబ్యునల్కి పిటిషన్ పెడితే వీళ్ళందరి మీద చర్యలు తీసుకోమని ఒక కమిటీ వేసి పంపించి కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం కట్టాలని చెప్పి 2023లో ఇదిగో ఈ లెటర్. అవునవును. ఇంకొకటి పబ్లిక్ బిల్లు కూడా వేశారు. ఇదో పబ్లిక్ బిల్లు కూడా వేశారు.
ఎక్కడెక్కడ మీరంతా కూడా డిస్మాంటిల్ చేస్తా ఉన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ అమరావతి మొత్తాన్ని నాశనం చేశారు. ఇగో ఈ ట్రిబ్యునల్ మీరు 1974లో ఒక సెక్షన్ ఉంది, ఏది యాక్ట్ ఉంది. తర్వాత 82లో ఒక యాక్ట్ ఉంది. ఈ యాక్ట్లన్నీ కూడా పొల్యూషన్ కంట్రోల్లో ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత వాటికి ఉంది. కాబట్టి వీళ్ళంతా కూడా సెర్చింగ్ చేసి కృష్ణానదిని మొత్తాన్ని కూడా డిస్మాంటిల్ చేశారు. లంకల్లో భూములన్నీ కాజేశారు, ఎస్ఐన్ ల్యాండ్లని కాజేశారు. ఇవన్నీ కూడా చేస్తూ ఇవన్నీ అడ్డం పెట్టుకొని అక్కడ ఆ ప్రాంతాన్ని కూడా మొత్తం దారుణాతి దారుణంగా కేసులు పెట్టిస్తూ భయపెడుతూ అక్కడ ఎవరైనా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా కొంతమంది వచ్చి ఉద్యమం చేసిన వాళ్ళు ప్రశ్నిస్తే లానేయించారు, ప్రశ్నిస్తే కేసులు పెట్టారు. ప్రశ్నిస్తే ఆ నందిగం సురేష్ గారు ఇంట్లో కూర్చొని వాళ్ళ వైఫ్ అందరూ కలిసి కూర్చొని పంచాయతీ పెట్టి రాయలసీమలో లాగా ఎంతమంది ఆఫీసర్లు కొట్టారో నేను ప్రత్యక్ష సాక్ష్యం. గురునాథ్ గారు మీతో మన సత్యమూర్తి గారు మాట్లాడాలనుకుంటున్నారు. అంటే గురునాథం గారు మీరు అప్పుడు అక్కడ శిబిరం అది కూడా ఏర్పాటు చేసి ఇదంతా చేశారు కదా, మీరు వాళ్ళ మీద ఎన్నిసార్లు అటాక్ చేయించారు? అంటే మీరు చేశారా లేకపోతే వాళ్ళు మీ పేరుతోటి వాళ్ళు దాడులు చేయించారా? ఒరిజినల్ రైతులు ఎవరైతే అక్కడ రాజధాని అమరావతి కోసం దీక్షలు చేస్తున్నారో వాళ్ళ మీద 3 రాజధానులు దాడులు చేశారు. 3-4 సార్లు మీ పేరుతో వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేయించారా మీరే చేశారా అనేది సత్యమూర్తి గారి క్వశ్చన్. అసలు నేను ఒక్క రోజు కూడా ఆ దాడికి ఎక్కడ ఎంకరేజ్ చేయలేదు సార్. మీరు ఇది ఉంటే వినాలా. ఉద్దండరాయుడుపాలెంలో నేను నిజం చెప్తున్నాను, ఉద్దండరాయుడుపాలెంలో మేము మొత్తం కలిసి వెళ్ళాం. ఎందుకు వెళ్ళామంటే నందిగం సురేష్ అనేటువంటి వ్యక్తి ఏం చెప్పాడంటే, అయ్యా మంత్రులు వస్తున్నారు, అందరు వస్తున్నారు, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం కోసం మా ఇంటి దాకా రండి అని చెప్పాడు. వాళ్ళందరూ వస్తున్నారు, రిప్రజెంటేషన్ ఇవ్వండి అంటే వాళ్ళ ఇంటికి మేము అందరం కూడా ఒక ఊరేగింపుగా వెళ్ళాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. అక్కడ కొంతమంది గతంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పాత కక్షలు ఏదో ఉన్నాయి ఉద్దండరాయుడుపాలెంలో. అక్కడ రైతుల మధ్య ఆ దళిత వాళ్ళల్లో పులి చిన్నాకి వీళ్ళందరికీ ఏదేదో గొడవలు ఉన్నాయి. మమ్మల్ని అడ్డం పెట్టుకొని కొంతమంది అరాచక శక్తుల్ని, ఆర్థిక ఉగ్రవాదుల్ని, కొంతమంది రౌడీల్ని ఉసికొలిపి దాన్ని ఏం చేశారంటే 3 రాజధానులు ఒక రాజధాని ఉద్యమం మధ్య ఘర్షణ జరుగుతుందని చెప్పి ఒక క్రియేషన్ చేసి ఈ మాస్కి ఎవరికి తెలియకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు చూసుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. అప్పుడు నేనేం చెప్పానంటే, ఏమంటే నందిగం సురేష్ గారు, ఇది మనం ఉద్యమం చేస్తున్నాం, ఆ పులి చిన్న మీదకి పంపించొద్దు, ఆపండి, రాజేంద్ర మీరు వెళ్ళొద్దు, రెచ్చిపోవద్దు, పోలీసులంతా ఉన్నారు, రాష్ట్రం దేశం మొత్తం చూస్తూ ఉంది, అరాచకం సృష్టిస్తూ ఉంటే నేను ఆపుతా అందరిని ఆపుతా చేస్తూ ఉంటే నేను అలిచిపోయా. చివరికి డిఎస్పీ గారు వాళ్ళందరూ వచ్చి ఏమంటే ఇది ఆపండి సార్, లేకపోతే ఇది చాలా దారుణమైపోద్దంటే నేను ఒక 4-5 గంటల ప్రయాస చేసి వాటినన్నిటిని ఆపి ప్రశాంతత చేసి ఎక్కడోళ్ళని అక్కడ నేను తీసుకొని వచ్చేసా. నేను దాన్ని ఖండించాను. మీరు చూడండి, ప్రత్యక్షంగా అవి లైవ్లో వచ్చినాయి. నేనేం మాట్లాడానో ఆ రోజున నాకు తెలుసు. నేను ప్రజాస్వామ్యవాదిగా నేను ఎప్పుడు కూడా రక్తపాతాన్ని కోరుకోను. నేను గురునాథ్ గారు ఫైనల్ గా ఇవాళ జరిగిన దాని మీద ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి స్పందన వచ్చింది. అమరావతిలో వైసీపీ నేతల పర్యటనపై జగన్ స్పందన. ప్రభుత్వం నడుపుతున్నారా, గూండారాజ్యం నడుపుతున్నారా? పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు, అమరావతి పేరుతో దోపిడీ చేస్తున్నారు, వాస్తవాలు బయటికి రాకుండా ఉండేందుకే దాడులు, అమరావతి పేరుతో మీ దారుణాలకు రైతులు బలైపోతున్నారు, రైతులకు వైసీపీ అండగా నిలబడడం తప్ప, ఇప్పటికే అమరావతి పేరుతో వేలాది ఎకరాలు లాక్కున్నారు,
బినామీలకు పంచేందుకే భూసేకరణ. ఇగో ఈ స్పందన, ఈ స్టేట్మెంట్ మీద ఒక 1 minute లో మీ రియాక్షన్ చెప్పండి గురునాథం గారు, టైం లేదు మనకి. ఇప్పుడే చెప్పారు కదా ఇసుక ర్యాంపులు అన్ని అంటే మరొకసారి చెప్పిద్దాం, చెప్పండి సార్. అసలు ఇవన్నీ చెప్పకపోతే జగన్మోహన్ రెడ్డే కాడు, ఇవన్నీ చెప్పకపోతే వైఎస్ఆర్ సిపిఏ కాదు. ఒకవేళ అవన్నీ చెప్పకుండా ఉంటే మనం చర్చించుకోవాలే కానీ దెయ్యాలు వేదాలు ఒళ్ళిచ్చినట్టుగా ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టుగా ఇతను చెప్పేవన్నీ కూడా ఏది ఎవరు అంటారు చూసారా, శుద్ధి శుక్రవారం డాష్ అగ్రహారం అని చెప్పేవన్నీ ఒక మాటలను దూరేయన్ని డాష్ గుడిసెలు. ఇతను దాంట్లో డొల్లతనం సార్. గులకరాయి, కోడికత్తి, అలా బాబాయి, తర్వాత సుధాకర్ పార్టీ కాదా, పార్టీ పేరు కోడికత్తి పార్టీ, గులకరాయి పార్టీ, ఇంకోటి డోర్ డెలివరీ పార్టీ, ఇట్లా పేర్లు పెట్టాలని చెప్పి పెట్టారు సార్. ఈ రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టించింది, నేర్పించింది కూడా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళు తిరగబడుతున్నారు అంటే దాన్ని నేర్పించింది కూడా జగన్మోహన్ రెడ్డి. ఇట్ట తిరగబడాలా, ఇట్ట తరిమి కొట్టాలా, ఇట్లా మీ అందరు కూడా ఇట్ట పరిపాలన చేయాలా, ఇట్ట లూటీ చేయాలా, ఇట్టానే పాలన ఉండాలా. ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ప్రజాస్వామ్యం పుట్టిన ఒక్క నిమిషం సత్యమూర్తి గారు, జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ మీద అది ఈ దశాబ్దపు జోక్ అదే. ఓకే, దశాబ్దానికే జోక్ అది. ఎక్కడంటే ఇప్పుడు గూండాలు రౌడీలు వచ్చి అమరావతి రైతుల మీద అటాక్ చేస్తే మీరు ప్రశ్నించాలంటే ఎవరిని ఏం ప్రశ్నిస్తావు? నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసి చెప్పడం ఏంటి? చెప్పటము ఇది 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 నిజంగా కూడా అంబటి రాంబాబు అమరావతి రైతుల్ని ఇన్సల్ట్ చేశాడు అని ఇప్పటి వరకు మాట్లాడుకున్నాము. దీని వెనక ఉన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచన అర్థమవుతుంది. దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటి అంటే ఈ అంబటి రాంబాబుకి స్క్రిప్ట్ ఇచ్చి పంపించిందే ఈ జగన్మోహన్ రెడ్డి అనేది అర్థమవుతున్నది. ఏంటి ముగించండి గురునాథ్ గారు, ముగించండి. నేను ఒక మాట అన్నారు సార్. నేను ఒక్కటి చెప్తున్నా. అసలు ఆ రైతు కమిటీలో ఇప్పుడు పరామర్శ కమిటీ ఉందో చూసారా, దాంట్లో ఒక్కడు కూడా రైతులు లేరు. వాళ్ళు ఎప్పుడు వ్యవసాయం చేయాలి, వాళ్ళంతా కత్తులు పట్టుకొని తిరిగేటువంటి బ్యాచే సార్. మొన్న టచ్ చేశాడు, 24లో టచ్ చేశాడు, 11 రెడ్డి అయ్యాడు, 11 రెడ్డి. 29లో ఇప్పుడు మళ్ళా టచ్ చేస్తున్నాడు అమరావతిని, 0 రెడ్డి అవుతున్నాడు. వాట్ ఐఎమ్ స్టేటింగ్, నేను చెప్తున్నాను, 0 రెడ్డి కాబోతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు యథేచ్ఛగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు లోకేష్ గారు చేసుకొని వెళ్తున్నారు. వాళ్ళకి దుగ్ధతో, కోపంతో, కసితో ఇక ఎమర్జీ కాలేదని చెప్పి ఈ రాష్ట్రంలో వాళ్ళు చేస్తున్నటువంటి దురాఘాతాలు రఫా అని ఈ సమాజంలో చేస్తున్నటువంటి ముందు ఒక్కటి చెప్పి ముగిస్తాను సార్. అమరావతిలో రైతులు నేను చూశాను సార్, చాలా సౌమ్యులు. నేను ఎందుకంటే అక్కడ ఉద్యమం పెట్టినప్పుడు ఒక్కరు కూడా నన్ను ఎప్పుడు ఒక్క మాట అనలేదు. జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అయినా అతను ఏం చేయలేడు సార్, ఎంటుకు కూడా బెక్కలేడు. ప్రజాస్వామ్యంలో ప్రజలు, ధర్మం రైతుల పక్షానే ఉంది. ధర్మాల గురించి మాట్లాడద్దు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. నీకు పతనం తప్పదు రాజకీయంగా, నువ్వు అయిపోయావు. నువ్వు ధర్మం గురించి మాట్లాడే శక్తి నీకు లేదు. నువ్వు ఈ రోజు కాఫీ కబుర్లు చెప్పడానికి బెంగళూరు నుంచి గురునాథం గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. గురునాథం గారు, అలాగే సత్యమూర్తి గారు, అలాగే ఈ చర్చలో పాల్గొన్న బాలకోటయ్య గారు, శిరీష్ గారికి కూడా థ్యాంక్ యూ. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ నెక్స్ట్ డిబేట్లో